అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో అండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుతామండి. అందరం కలిసి చదువుదామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దయచేసి అందరూ కూర్చుందాం. చేరవచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. ఆమేన్. మరి కొద్ది మంది ప్రజలతో ఈ కొద్ది సమయంలో దేవుడు ఆయన లేఖనాలు నా వల్ల ఏ పొరపాటు జరగకుండా ఆయన దయ చూపి అందరికీ అర్థమయ్యే రీతిగాను అందరికీ అది దీవెనకరంగా ఉండినట్లు ఆయన దయ చూపును గాక. మరి నేను చెప్తే మళ్ళా చెప్పినట్టే ఉంటుంది, అందుకే నేను చెప్పను, చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దేవుడు మరి ఎంతసేపు నడిపిస్తే అంతసేపు అండి. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అయితే నేను ఇది మరి జస్ట్ మెసేజ్ బుక్లో ఉన్నది కొంచెం చదివి నేను మెసేజ్లోకి వెళ్తాను. ఒకసారి 4వ వచనం అందరం 4వ వచనం చదువుతాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక ఎవరండి వాళ్ళు? అర్హులు. మనలో కూడా అర్హులు ఉన్నారంటారా? ఆయన కృపను బట్టి ఉన్నారంటారా? మనకు మనం అర్హులం కాదు, కానీ ఆయన కృపను బట్టి అర్హులమయ్యాం. అయితే గడిచిన దినాల్లో మరి అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పలేదా? బాగు జస్ట్ వచ్చిన మాత్రం చదివిస్తానండి, పర్లేదా? చిన్న భాగమే అది, చెప్పకూడదు అనుకున్నాను. సరే ఆయన కృపను బట్టి అర్హులంగా. వాస్తవానికి మన అందరం దేనికి అర్హులం కాదు, కానీ ఆయన కృపను బట్టి దేవుడు మనల్ని యోగ్యమైన స్థితిలో ఆయన నిలబెట్టారు. అయితే క్రైస్తవునిగా ఉండడానికి కూడా ఒక యోగ్యత అవసరం, అవునండి? ఏం యోగ్యత ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను పై వచనం నుండి కూడా చదవండి. ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును. అయితే 37కి వచ్చేసాను కదా. 37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. రాసున్నదా అండి? మనం ఒకవేళ దేవుని సన్నిధిలో ఆయనకి అంటే ఆయన దృష్టిలో మనం యోగ్యులుగా ఉండాలంటే నువ్వు ఆయన కన్నా నీ తల్లిని ఎక్కువ ప్రేమించకూడదు, ఆయన కన్నా నీ తండ్రిని ఎక్కువ ప్రేమించకూడదు, ఆయన కన్నా నీ భర్తని ఎక్కువ ప్రేమించకూడదు, ఆయన కన్నా నీ బిడ్డల్ని ఎక్కువ ప్రేమించకూడదు. నువ్వు సమస్తాన్ని వెనుకబెట్టి, అయ్యా నా జీవితంలో నేను దేనికి ప్రాధాన్యత ఇవ్వను కానీ నీకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తా అనే వాళ్ళు ఎవరుంటే వాళ్ళే క్రైస్తవ్యానికి అసలైన యోగ్యులండి. బైబిల్ ఏమని ఉంటుందంటే, ఒక్కసారి నాగల మీద చెయ్యి వేసేవాడు వెనుతిరిగి, నాగలి మీద చెయ్యి వేసి వెనుతిరిగి చూచువాడు యోగ్యుడు కాడు అని ఉంటుంది. కారణం ఏంటంటే, నాగలి ముందుకెళ్ళేటప్పుడు నాగలు దేనికి దున్నుతారండి? అక్కడ ఏముందంటే, పంట కోసేటప్పుడు వెనక్కి తిరిగేవాడు అని ఉండదు. అక్కడ విత్తనాలు విత్తేటప్పుడు వెనక్కి తిరిగి నాగలి మీద చెయ్యేసినప్పుడు, ఎందుకంటే నాగలతో సరిగ్గా దున్నితే సరిగ్గా విత్తనాలు నాటుతాడు, విత్తనాలు సరిగ్గా నాటితే నీరు సరిగ్గా పోస్తాడు, నీరు సరిగ్గా పోస్తే కోత సరిగ్గా కోస్తాడు. అంతా దేని మీద ఆధారపడి ఉన్నదంటే, నువ్వు ముందు ప్రారంభించే కార్యంలోనే ఆధారపడి ఉన్నది. అసలు నువ్వు నాగలి మీద చేసి ఈ నాగలిటి పోతా ఉంటే నువ్వు వెనక్కి తిరిగి చూస్తున్నావు అనుకో, ఇక తర్వాత వచ్చేదంతా వంకర టెంకరకు ఉంటుందని అర్థం. ఇక మొత్తం వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. నువ్వు తేల్చుకో ఏ కార్యమో. నువ్వు దేవునితో నిలబడాలి అంటే, ప్రభువా నీతోనే నేను నిలబడతానయ్యా అని ఎప్పుడైతే ఆ కార్యానికి నువ్వు వస్తావో అప్పుడు నువ్వు నిజంగా నువ్వు క్రైస్తవ్యానికి యోగ్యుడివే. నీ యోగ్యతను బట్టి పిలవలేదు, కానీ నడవాలంటే మటుకు యోగ్యత మనకు కావాలండి. ఎంతమందికి అర్థమైనది? దేవుడు లేవీల్ని పరీక్షించాడు ఆ విషయం.
అవునా కదా అండి? మోషే పైనుండి కిందకి దిగి వచ్చినప్పుడు వాళ్ళంతా బంగారపు దూడ పోసుకొని దాన్ని ఆరాధించేటప్పుడు అడుగుతాడు మోషే, నా పక్షాన్ని నిలబడి వారు ఎవరో ఒక్కసారి ఇట్రండి, యెహోవా పక్షాన్ని నిలబడి వారు ఎవరైనా ఉన్నారా? నిజానికి ఆ సమయం ముందు వేరే వాళ్ళంటే వాళ్ళ అమ్మ కనబడుతూ ఉంటుంది, వాళ్ళ సహోదరి కనబడుతూ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ కనబడుతుంటారు. కానీ వీళ్ళ ఒక ఆశ రావాలి, ఏమనంటే మీరంతా నాకు ఇష్టమే. కానీ ఈరోజు మన క్రైస్తవ జీవితంలో ప్రతి విషయంలో ఇది లింక్ అయిపోయి ఉంటుందండి. అవునంటారు కాదంటారు? మీరు ఏ కార్యమైనా చేయండి, మిమ్మల్ని ప్రశ్నించే వ్యక్తి ఎదురొకళ్ళు ఉంటారు. మనం వెంటనే ఎవరిలా మారిపోవాలంటే లేవీలు ఏమంటున్నారంటే, మీరు నాకు అన్నయ్య అయి ఉండొచ్చు, నువ్వు నాకు అక్క అయి ఉండొచ్చు, నువ్వు నాకు తల్లి అయి ఉండొచ్చు, నువ్వు నాకు తండ్రి అయి ఉండొచ్చు, ఇదంతా నిజమే. కానీ దేవుడు అనే పదం ఎప్పుడైతే వస్తుందో నీ బంధుత్వాలు ఇవన్నీ కట్ చేసుకోవాల్సిందే. అవునా కదా అండి? మీకు వారితో ఎంత ఆప్యాయతను ఉండొచ్చు, కానీ దేవుడు అనే విషయం వచ్చిన తర్వాత మీరు క్రైస్తవ్యానికి యోగ్యులుగా ఉండాలి అంటే తప్పదు. ఇంకా ఆ విషయంలో నువ్వు ఎప్పుడైతే నీ యోగ్యత నువ్వు చూపిస్తావో, ఇప్పుడు దేవుడు దిగి వస్తాడు ఏమనంటే, నా కుమారి నీ యొక్క యోగ్యత. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే భూమి మీద దేవునితో గుర్తింపు చేసుకుంటావో, అప్పుడు పరలోకంలో దేవుడు నీతో గుర్తింపు చేయించుకుంటాడని. అంటే అర్థమైందా అండి? అంటే భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా ఎందుకు వ్యత్యాసం, ఎందుకు ఈ కార్యం ఇలా అంటే, ఒకప్పుడు నేను సామాన్యుడే, ఒకప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు చేశాను, కానీ ఈ రోజున నేను క్రైస్తవున్నాయా. ఏం చేసినా నువ్వేం మాట్లాడినామంటే, నేను క్రైస్తవుని అందుకే ఇలా చేశా, క్రైస్తవుని అందుకే ఇలా చేశా. నువ్వు ఎల్లప్పుడూ ప్రజలకి ఏం చెప్తున్నావు అంటే, నేను క్రీస్తుతో కూడా నన్ను నేను గుర్తింప చేసుకుంటున్నా. మాటల్లో క్రీస్తే, కార్యాల్లో క్రీస్తే, నడకలో క్రీస్తే, నిర్ణయాల్లో క్రీస్తే. లైఫ్ అంతా నువ్వు ఎప్పుడైతే క్రీస్తును చూపిస్తూ ఉండి, నేను క్రీస్తుతో ఉన్నా, క్రీస్తు అపోస్తుల గురించి ఉంటుంది ఏమనంటే, వారు చూసినప్పుడు వీరు యేసుతో కూడా ఉండిన వారని వారు గుర్తెరిగిరి అని రాస్తుంటుంది. ఈరోజు నిన్ను నన్ను చూసి వారు గుర్తుపట్టాలని ఏమనంటే, వీరు యేసుతో ఉన్నవారు అని గుర్తుపట్టాలి. ఎప్పుడైతే నువ్వు దేవునితో గుర్తింపు చేసుకుంటావో, అనేక మంది దేవదూతలు ఉన్నప్పుడు, 24 పెద్దలు ఉన్నప్పుడు, ఎవరి వ్యక్తి అంటే భూమి మీద నా కొరకు ఈ వ్యక్తి నిలబడ్డాడు కనుక ఈరోజు ఈ వ్యక్తి కొరకు నేను నిలబడుతున్నాను. ఆమేన్. మన యోగ్యత, నువ్వు క్రైస్తవంలో నువ్వు చేసే ప్రతి చిన్నది, నువ్వైనా నేను చేసేది ఎన్నడూ వ్యర్థం కాదు. నీటి మీద ఆహారం వేసి చూడు, అలా దేవుడు నీ చేతిలో పెడతాడు దాన్ని. రెండోదిగా ఇంకోటి చూద్దామండి, మత్తయి 10:11. 10:11 పేదరు. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి, ఎవడు యోగ్యుడో, అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన ఎప్పుడైతే శిష్యులకి వారికి అధికారం ఇచ్చి పంపించేటప్పుడు, మీరు ఎప్పుడైతే ఈ పరిచర్య చేయడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థన చేయండి, మీకు దర్శనంలో నేను ఏ ఇల్లు యోగ్యమో చూపిస్తానని చెప్పట్లా. మీకు అక్కడ ఏ ఇల్లు తెలియకపోవచ్చు మీరు వెళ్ళిన స్థలంలో, అయితే విచారణ చేయండి, ఎంక్వైరీ చేయండి. అక్కడికి వెళ్ళి మరి ఇంతమంది దేవుని తెలుసుకున్నారు, వీరి గృహాల్లో ఏ గృహం యోగ్యమైనది మేము ఉండడానికి? కారణం ఏంటంటే, ఒక సేవకుడు రావడానికే మన గృహం యోగ్యత లేకపోతే దేవదూతలు ఎట్లా దిగి వస్తారు? దేవదూత రావడానికే యోగ్యత లేకపోతే పరిశుద్ధాత్ముడు ఎట్లా దిగి వస్తాడని. ఆమేన్. కనుక ఎంక్వైరీ చేయండి అన్నది. అంటే ఎంక్వైరీ చేసినప్పుడు, బ్రదర్ ఎట్లా ఉంటుంది పలానా వాళ్ళ ఇంట్లో అంటే, ఇంటి లోపల ఏముంటుందో తెలియదు కానీ బ్రదరు పొద్దున మొదలవుతుంది సౌండ్, అది ఇక రాత్రి వరకు ఈ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరుస్తూ ఉంటారు, వీళ్ళ తర్వాత అలా అరుస్తారు అనగానే అప్పుడు తెలుస్తుంది. ఇంటికి వెళ్తారంటే బయటికి వెళ్తేనే పరిచయలో ఉన్న గొడవలు, మళ్ళీ ఈ గొడవ ఎందుకని. నీ ఇల్లు కూడా యోగ్యమైనదిగా ఉండాలంట. విచారణ చేసినప్పుడు ఆ ఇల్లు ఎటువంటిది అంటే ఎవరు చెప్తారంటే, దేవదూత దిగిరాగడండి, మీ ఇంటి పక్కన వాళ్ళు చెప్తారు ఎట్లా ఉంటుంది ఇల్లు అంటే. పొద్దున మొదలైతే ఆడియో రికార్డింగ్ ఇక కొట్టి 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 ఆలు కొట్టుకొని వీళ్ళు కొట్టుకొని ఆలు చింపుకొని వీళ్ళు చింపుకొని ఆవిడరిసి ఈవిడరిసి ఇంటికి పోతారంటే, మన ఇల్లులు అలా ఉంచకుండా దేవుడు రానికి యోగ్యమైన ఇల్లుగా మనల్ని ఉంచును గాక. ఆమేన్. అయితే ఇప్పుడు ఇక్కడ యోగ్యమైన ఇల్లు కాదు ఇక్కడ నేను చెప్పేది, యోగ్యమైన అంటే క్రైస్తవునికి యోగ్యం. ఇక్కడ ఏమని ఉండదంటే, ఒకసారి చదువు బ్రదర్, 4వ వచనం. 14 బ్రదర్. 3:4 బ్రదర్. ప్రకటన 3:4. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని, చాలు బ్రదర్. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును అని ప్రవక్త ఏమన్నాడంటే, దీనికి ఒక పాతకాలంలో ఒక ప్రోవర్బ్ ఒకటి ఉన్నది, సామెత ఏమనంటే,
నీ బట్టలు శుభ్రంగా ఉంచుకో అని అర్థం అంట. అంటే మన బట్టలు తీసుకెళ్ళి సర్ఫ్ ఎక్సెల్లో పెట్టేసి వాషింగ్ మిషన్లో పెట్టి దాంట్లో పెట్టి ఉతికేమని కాదు అర్థం. నీ కూర్చున్న సాక్ష్యం, నీ జీవితం ఏ మచ్చ పడకుండా దాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలండి. నీ జీవితంలో కొన్ని ఉంటాయి ఏమేమంటే ఖచ్చితంగా నువ్వు ఎదురాడి పోరాడాలి. కొన్నిటి విషయాల్లో నీ జీవితంలో కొన్ని ఉంటాయి, వాటిలో నువ్వు ఎదురాడి పోరాడడం కాదు, ఆ వచ్చే సమయానికి నీ బట్టలకి ఆ రంగు అంటకు ముందే నువ్వు దూరంగా పారిపోవాలంట. కొంచెం దూరంగా ఉంచు దాన్ని, కొంచెం దూరంగా. అపవిత్రతకి, అన్యత్వానికి ఏదైనా అంటేది ఉంటే దయచేసి నీ వస్త్రానికి అంటే నువ్వు మాకు దూరంగా పారిపో ఆ స్థలంలో నుండి. నేను అక్కడికి వెళ్ళి ఏదో ఆన్లైన్ బలపరుస్తా కాదు, అసలు నీ దగ్గరకు కూడా రాని మాకు దాన్ని దూరంగా పారిపో నువ్వు ఆ స్థలం నుండి. ఓ యవనస్తుడా, యవనస్తుడా, కోరికల నుండి నువ్వు అక్కడ నిలబడి నేను దీన్ని జయిస్తానని చెప్పబాకు. నీ పని ఏంటని అసలు దాని దగ్గర సమీపాన కూడా ఉండబాకు. కలహాన్ని తెచ్చే కార్యాల నుండి నీకు మంచి వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు కనుక దీన్ని మరకలు తెచ్చుకో మాకు. ఏమైందంట అక్కాయ్, ఏమంటైందా పిన్ని, నీకెందుకు ఆ కార్యం, ఈ రంగు నాకు అంటకూడదు బాబోయ్ అని చెప్పి నువ్వు దూరంగా పారిపోవాలి. దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. ఏమనంటే పలానా ఇంట్లో ఏం జరిగింది తెలుసా, దీంట్లో ప్రవక్త ఏం చెప్పాడు అది చదువుతానండి. ఇతరులు దాని యొక్క అర్థం ఏమనగా ఇతరులు ప్రశ్నించు కార్యముల్లో జోక్యం చేసుకోవద్దు. ఇతరులు జోక్యం చేసుకోవచ్చు, అందువల్ల నువ్వు కూడా జోక్యం చేసుకోవడానికి నిన్ను శోధిస్తారంటే ఏమనంటే నువ్వు కూడా రా అని. అప్పుడు నువ్వేం చేయాలంటే కానీ వాటికి దూరంగా ఉండుము, దాని నుండి దూరంగా వెళ్ళుటకు ప్రయత్నించుము. ఈ సలహాను పాటిస్తే నీ బట్టలకి మరకలు అంటావు, కానీ నీ బట్టలు చాలా, నువ్వు ఎప్పుడైతే నీ వస్త్రాలు తెల్లగా ఉంచుకుంటావు అప్పుడు ఆయన యొక్క తెల్లని వస్త్రాలు నీకు ఇస్తాడు ఆయన. ఆమె అయితే ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని 3 భాగాలు విడగొడతానండి నాకున్న కొద్ది సమయంలో. ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయం 11వ వచనం చదువు. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలె చంపబడబో వారికి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడింది. సరే అండి, ఇక్కడి వరకు. దీనిలో చెప్పబడిన ఆత్మలు ఎవరండి? చాలా సులువుగా చెప్తాను. ఏమంటే యేసు ప్రభు చనిపోయి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు కదా. సరే 2000 సంవత్సరాలు రాస్తున్నాను. 2000 సంవత్సరాల్లో మనం ప్రాముఖ్యంగా గమనించడానికి రెండు రకాలైన హతసాక్షులు ఉన్నారు. అంటే ఒకరిని మరి హతసాక్షులు అనాలో, ఒకళ్ళేమో 2 రకాల గుంపులు చంపబడ్డారు. ఒకరు వచ్చేమో యేసు ప్రభు చనిపోయిన తర్వాత నుండి రోమ్ వాళ్ళు ఎప్పుడైతే ఈ యూదయ ప్రాంతాలను, యెరూషలేమును వాళ్ళ యొక్క స్వాధీనంలోనికి తీసుకున్నారో అప్పటి నుండి ఇప్పటి వరకు, ఇంకా నేను నిన్నటి వరకు అని చెప్పట్లా, ఈ రోజు రాత్రికి కూడా ఇది కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికీ యూదులు అన్న ఒకే ఒక్క కారణం బట్టి వాళ్ళు ఊచకోత కోస్తానే ఉన్న వారిని చంపుతానే ఉన్నారు. ఎన్నో లక్షల మంది యొక్క రక్తం ఇంకా యెరూషలేం ప్రాంతాలు నింపబడి ఉన్నదండి. ఎన్ని వేల సంవత్సరాలుగా ఎవరు వీళ్ళు చంపబడింది? యూదులు. ఓకేనండి. ప్రస్తుతం మనం హాస్టేజ్ని చూస్తున్నాం కదా, ప్రార్థన పెడుతున్నాం, బందీలుగా ఉన్నవారిని దేవా విడిపించు ప్రభువా వారిని. కారణం వారు ఎందుకనంటే, సరే ఆ కార్యాన్ని కూడా చూద్దాం. మరి రెండవదిగా అదే సమయంలో ఈ 2000 సంవత్సరాలుగా రక్తాన్ని చిందిస్తున్న వారిలో మరొకరు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వధువు కూడా ఈ లెక్కలో ఉన్నదండి. పౌలు కాలంలో చంపబడ్డారా? ఆమేన్. ఐరేనియస్ కాలంలో చంపబడ్డారా? కానీ అయినా వాళ్ళు వాక్యంతో నమ్మకంగా నిలబడ్డారా? ముందే వాక్యం చెప్పినది ఏమనంటే మీరు ఎప్పుడైతే నా నామం కొరకు నిలబడతారో వారు ఖచ్చితంగా మిమ్మల్ని కొడతారు, వాళ్ళు ఖచ్చితంగా చెరసాలకు అప్పగిస్తారు, ఖచ్చితంగా మిమ్మల్ని ఈ మరణానికి అప్పగిస్తారు. కానీ మరణం వరకు నువ్వు నా కొరకు నమ్మకంగా నువ్వు నిలబడ్డావు అనుకో, తగిన కాలమందు వచ్చే అసలైన కాలమని నీకు ఖచ్చితంగా నేను ఆ బహుమానాన్ని నీకు ఇస్తానని దేవుడు లేఖనం ముందే చెప్పినది కదా. అంటే యూదులు వారి యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. రెండవదిగా అన్యుల వధువులోను కొంత భాగం ముందున్న భాగం వరకు వాళ్ళు కూడా చనిపోయారండి. అయితే ఇప్పుడు మనం చదివిన దగ్గర ఏమున్నదంటే ఒకసారి చదువుదాం బ్రదర్.
6వ అధ్యాయం 9వ వచనం. 11 వచ్చిన 9. ఆయన అందరం కలిసి చదువుదామండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా, ఎవరి ఆత్మలండి? వధింపబడిన వారి ఆత్మలు అంటే వాళ్ళు బతుకున్నారా చనిపోయారా? చనిపోయిన వారినే చూపిస్తున్నది కదా. చదువుదామండి. బలిపీఠం క్రింద చూచితిని, వారు ఇప్పుడు మొరపెడుతున్నారు. వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకుయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుయు ఇందువని బిగ్గరగా కేకలు వేసిరి. మళ్ళా మన సబ్జెక్టు కోసం ఇక్కడేమున్నదంటే తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడును. అదే రాస్తున్నదా అండి? ఎంతమంది తెల్లని వస్త్రాన్ని కోరుతున్నారు మీరు? నేను ఆశిస్తున్నా, ప్రభువా మచ్చ లేకుండా జీవించడం నేర్పండి అయ్యా, తగిన కాలం నీవిచ్చే వస్త్రాన్ని నేను తీసుకోవాలి తండ్రి. అయితే ఇప్పుడు చాలామంది ఉన్న ప్రశ్న ఏంటంటే ఇది యూదులా, ఇది అన్యులా, ఇది యూదులా అన్యులా అంటే అన్యుల్లోనూ చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, యూదుల్లోనూ చనిపోయిన వారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఈ బలిపీఠం కింద ఉండి ప్రార్థన చేసే ఆత్మలు ఎవరు? ఎంతమంది అన్యులు అంటారండి? పోనీ ఎంతమంది యూదులు అంటారు? అసలు రెండు కాదంటారా? ఎటువంటి సమస్య లేకుండా వారు రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి కదా. సరే అండి, యూదులని ఎట్లా చెప్తారు? సింపుల్గా ఏమంటామంటే పాస్టర్ గారు చెప్పారు కాబట్టి మనం చదివాం కాబట్టి. అయితే జస్ట్ మీకు ఒక 3 దీన్ని 3గా విడగొట్టి మీకు చెప్తే ఇది కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇంకా ఎప్పటికైనా మీకు మైండ్లో గుర్తుండిపోతుంది. ఫస్ట్ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, మీకు అర్థమయ్యే భాషలోనే నేను మాట్లాడతాను, మీకు అర్థమయ్యేంత స్లోగానే నేను మాట్లాడతాను. కారణం ఏంటంటే నేను మేధావుని కాదు, అదే ఇక్కడ ప్లస్ పాయింట్. మీరు గమనించండి, మొట్టమొదటి ముద్ర అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది. పాస్టర్ గారు చెప్పినప్పుడు తెల్లని గుర్రం అని అంటే చిన్నగా గుర్తొచ్చేస్తుందండి. ఏం కనబడుతుంది? మొట్టమొదట కనబడిందా? రెండో ముద్ర అనగానే 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర. ఇప్పుడు మనం చదివింది 5వ ముద్ర ఎప్పుడైతే ఓపెన్ చేయగానే అక్కడ ఏమైనా పడుతుందంటే బలిపీఠం కింద ఆత్మలో ప్రార్థిస్తున్నాయి. అవి మొరపెడతా ఉన్నాయి, ఓ ప్రభువా ఎంతకాలం అయ్యా, దయచూపయ్యా, దయచూపయ్యా అని. ఇప్పుడు చాలామందిలో ప్రశ్న, ఈ తెల్లని వస్త్రాలు ఇవ్వబడిన వారు ఎవరు? వధువా యూదులా? వధువా యూదులా? సింపుల్గా దీన్ని 3 భాగాలు విడగొడదామండి. ఫస్ట్ బీస్ట్ అంటే శక్తి, దీన్ని విడగొడదాం. ఏమంటే మీరు ప్రకటన గ్రంథంలో ఆ మొదటి ముద్ర చూసినప్పుడు గుర్రం కనబడిందా? 2వ ముద్రలో, 3వ ముద్రలో, 4వ ముద్రలో ఆ 4 గుర్రాలు వచ్చినప్పుడు దేవుడు 4 శక్తులను దేవుడు పైకి లేవనెత్తాడా? తన వధువుని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడా? ఎట్లా ఉందంటే శత్రువుకి సవాల్ చేశాడు, నువ్వు ఏ విధానం వచ్చినా రా, నువ్వు ఎన్ని కోణాల్లో వచ్చినా నా వధువుని అన్ని కోణాల్లో సిద్ధంగా నేను నిలబెట్టగలను. నువ్వు వాక్యంతో పోరాటానికి వచ్చినా వధువు నిలబడితే తగిన అభిషేకంతో, నువ్వు శ్రమ ఇద్దామనుకున్నా వధువు నా కొరకు నిలబడుద్ది ఆ స్థలంలో, నువ్వు వ్యాపారం చేసినా నా వధువు వాక్యం యొక్క శక్తితో దాన్ని పసుగట్టుద్ది. ఇక నువ్వు మరణాన్ని తెచ్చినా నా వధువు ఉండకుండా అన్నిటికీ దేవుడు సిద్ధపరిచిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ 4 ఎవరు అంటే అవి అన్యులైన వధువుకి సంబంధించిన కార్యం. కానీ దీనిలో ఈ 5వ ముద్రలో మీరు గమనిస్తే అక్కడ ఈ యొక్క సింహం కానీ, ఎద్దు కానీ, పక్షిరాజు కానీ ఏమీ కనబడదండి. అక్కడ ఏముందంటే అసలు ఏమీ లేదు, కేవలం బలిపీఠం కింద ఆత్మలు మొరపెడుతున్నట్టు మాత్రమే ఉన్నది. అంటే ఆ వెనుక ఉన్న శక్తి, ఆ 4 జీవులు మనం గమనిస్తున్నాం కదా, అది ఎవరికి మాత్రమే ఇవ్వబడింది? మనం చదివిన 6వ అధ్యాయంలో అదే కనబడుతుంది కదా. యూదులకు కనబడుతుంది అది అక్కడ మనకి లేదు. అన్ని వధువుకి అయితే ఇవ్వబడింది, మరి ఇక్కడైతే మనకు కనబడాలి. రెండవది నెక్స్ట్ వాళ్ళ టెస్ట్ మనీ చూద్దాం. అంటే వాళ్ళు ఇచ్చే సాక్ష్యం, ఒకసారి వాళ్ళు ఇచ్చే సాక్ష్యం చూద్దామండి. 9వ వచనం చదువుదాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం అంతేనా అండి? సాక్ష్యంలో కూడా వేరియేషన్ ఉన్నది. యూదులు ఇచ్చే సాక్ష్యం వేరు, అన్యుల్లో ఉండి పిలువబడిన వధువు ఇచ్చే సాక్ష్యం వేరు. ఆమేన్. అవునంటారా? 2 ఒకటే అంటారా? సరే, ఒకటి చూద్దామండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. అతడు దేవుని వాక్యంను గూర్చి, ఇప్పుడు ఇక్కడ మనం చదివేది యోహాన్ అండి. యోహాన్ ఎవరికి పోలిక అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వధువుకు పోలిక. ఇప్పుడు యోహానే కదా, మనం ఆ స్థలంలో ఉన్నామని అర్థం అక్కడ. ఓకేనండి, ఇప్పుడు చదవండి. అతను దేవుని వాక్యంను గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి ఏమేమి ఉన్నాయండి ఇక్కడ?
దేవుని వాక్యము గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యం. ఒక్కసారి అక్కడ చదవండి బ్రదర్, అక్కడేమేమున్నదో. దేవుని 9వ వచనం 1వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును. ఎక్కడొకటి మిస్ అయిపోతుంది. ఏమనంటే మీరు అక్కడ యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం చూశారు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం కనబడట్లా. తాము ఇచ్చిన సాక్ష్యం అని ఉన్నది. వారు ఏ సాక్ష్యం ఇచ్చారంటే వారు ఎన్నడూ ప్రభువైన యేసుక్రీస్తు మనం ఎదురు చూసిన, అంటే వారు ఎదురు చూసిన మెస్సయాని ఎన్నడూ ఒప్పుకోలేదండి. వాళ్ళు ఈ రోజు మీరు వెళ్ళి వాళ్ళు ఇల్లు తలపు కొట్టి ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడంటే ఆయన ఎవరు రావడానికి అంటారు. వాళ్ళ దృష్టి ఏంటంటే యెహోవాయే దేవుడు, ఇంకా మెస్సియా వస్తాడు వస్తాడు వస్తాడు. కానీ అన్యవాదం ఏమి సాక్ష్యం చెబుతున్నదంటే ఎవరి కొరకైతే మీరు ఎదురు చూశారో, ఎవరైతే ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడైన వాడు ఉన్నాడో, ఎవరైతే తన ప్రజలను విడిపించడానికి యోగ్యుడైన వాడు ఉన్నాడో, ఆ మెస్సియా వచ్చాను, ఆయన చనిపోయాను, ఆయన తిరిగి లేచాను, ఆయనకి మేము సాక్షులం. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అపోస్తలులు చేసినది ఆయనకి మేము సాక్షులం, ప్రభువైన యేసుక్రీస్తుకు మేము సాక్షులం. ఎవరున్నారో ఇక్కడ సాక్ష్యం చెప్పేవారు? యూదులు సాక్ష్యం చెప్తారా? లేదు, అన్యవధువే చెప్పుద్ది. ఎక్కడ చూసినా మీకు టెస్ట్ మనీలో కూడా యేసుక్రీస్తుని కూర్చొని సాక్ష్యం లేదు. మూడవది నేచర్ అండి, అంటే స్వభావం. ఎంతమంది నమ్ముతారు మరణం మీ స్వభావాన్ని మార్చలేదని? మీరు బతుకున్నప్పుడు గై గై అని అరిచేవాలనుకోండి, చనిపోయిన తర్వాత కూడా మీ స్వభావం ఏమీ మారదు. చాలాసార్లు అనుకునేమేనంటే నేను బతికినప్పుడు ఎట్లా బతికినా కానీ చనిపోయిన తర్వాత దేవుని ముందుకు వెళ్ళిన తర్వాత చిన్నప్పుడు అప్పుడు మాటికి నేను చాలా మారిపోయే, ప్రభా నేను ఏమి చేయలేదు ప్రభా, దయచేసి నన్ను క్షమించు. నువ్వు ఇప్పుడు క్షమాపణ అడగకపోతే అప్పుడు కూడా నువ్వు క్షమాపణ అడగదు, డౌటే లేదు దాంట్లో. నువ్వు ఇప్పుడు మంచిదానివి అయితే చనిపోయిన తర్వాత కూడా, నువ్వు ఇప్పుడు మంచిదానివి కాకపోతే చనిపోయిన తర్వాత కూడా, అది మీరైనా నేనైనా అండి. అందుకే ఇప్పుడే నువ్వు పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించావు అనుకో, ఇప్పుడు నీ స్వభావం ఎలా ఉంటుందో, నువ్వు ఈ శరీరాన్ని విడిచినా నీ స్వభావం అలాగే ఉంటుంది. కారణం నీ అంతరంగం మారిపోయినది కనుక. అయితే మీరు గమనించండి, ఎన్నడైనా యూదుల యొక్క మనస్తత్వం ఏంటంటే వారు తమ శత్రువు గురించి ప్రార్థించినప్పుడు ఏ ఒక్కసారి కూడా దావీదు కీర్తనల వీటిలో చూస్తే ప్రభువా వాడు నన్ను హింసించాడు, దయచేసి వాడిని క్షమించు ప్రభువా అని వాళ్ళు ఎక్కడ పొరపాటును కూడా ప్రార్థన చేయరు. వాడి దవడ ఎముక ఎరగగొట్టుము ప్రభువా అని ప్రార్థన చేస్తారు వాళ్ళు. వాడి మీద ఆ రక్తాపరాధం మోపు, వాడి బిడ్డల మీద మోపు. అదే మీరు కానీ నేను కానీ అదే ప్రార్థన చేసామనుకోండి, వాడి దవడ ఎముక ఎరగగొట్టు ప్రభువా అంటే దేవుడు వాడికన్నా ముందు. కారణం ఏంటంటే చట్టం మారిపోయినదండి. యూదుల చట్టం ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను. కానీ ఈరోజు మనం కృపా వర్తమానంలోనికి వచ్చాం కనుక వధువు యొక్క విధానమే చాలా వ్యత్యాసకరమైనది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సొంత తలంపులు మనలో దేవుడు కుమ్మరిస్తున్నాడు కనుక మన నేచర్ మారిపోద్ది ఇప్పుడు. అయితే ఇప్పుడు యూదుల స్వభావం ఏంటిదండి? శత్రువుని మాటికి పొరపాటును కూడా వదలకు ప్రభువా, వాడు నాకు చేసిన కీడు వాడి తల నిండా పోసేదాన్ని అంటే మనకి ఇప్పుడు అనిపిస్తుంది ఏమనంటే పౌలు చెప్పాడేమని, ఇతరులకు కానీ ఎప్పుడైనా శత్రువు కనబడితే శత్రువు ఎప్పుడైతే వాడు ఆకలి కొన్నప్పుడు ఆహారం పెట్టి, వాడు దప్పు కొన్నప్పుడు నీరిస్తే వాడి తల మీద నిప్పుల కుప్పల పోయేలా నువ్వు పెట్టావనుకో ఏమీ జరగదు అక్కడ. నువ్వు పెట్టేటప్పుడు అట్లా చేయకూడదు. కానీ మనకి దేవుడు ఏమి ఇచ్చాడంటే భూమి మీద మీరు దేన్ని బంధింతురో నువ్వు నిజంగా క్షమిస్తే దేవుడు కూడా క్షమించి, ఎలా ప్రభువా నేను అతన్ని క్షమించా, నువ్వు కూడా అతన్ని క్షమించు, దయచేసి నిన్న అతని మీద మోపమాకు. స్టెఫెన్ ఏం ప్రార్థించాడండి, ప్రభువా వీరు నన్ను రాళ్ళతో కొట్టినా సరే వీరి మీద ఈ నింద మోపకు కానీ, వీరి మీద ఈ రక్తాపరాధం మోపకు కానీ, వారేమి చేస్తున్నారో వారు ఎరుగురు కనుక దయచేసి వారిని క్షమించు ప్రభువా. నీలో క్రీస్తు ఎప్పుడు వస్తాడో అప్పుడు ఈ స్వభావం బయటకు వస్తుందండి. కల్వరిలో ఆయన అదే చెప్పారా? స్టెఫెన్ అదే చెప్పాడా? ఈరోజు నిలబడిన మనం అదే చెప్తున్నామా? వధువు ఎల్లప్పుడు ఏకరీతిగానే ఉండునండి. కాలాలు మారినా స్వభావం మారదు, మరణము మన స్వభావాన్ని మార్చదు. యూదుల స్వభావం కూడా మారదండి. వాళ్ళ స్వభావం ఏంటంటే ప్రభువా వాళ్ళు మమ్మల్ని చంపారు కనుక వాళ్ళని. సో ఇప్పుడు ఈ మూడు తీసుకొని మీరే చెప్పండి, ఎవరై ఉంటారు వాళ్ళు? వారి కోసం వెనక ఏదైనా శక్తి ఉన్నదా? లేదు. సరే, పని వాళ్ళ సాక్ష్యం యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యమా? కాదు. అంటే వీళ్ళు యూదులే అయి ఉండాలి. మూడోది వాళ్ళ స్వభావం చూసిన వాళ్ళది వధువు యొక్క స్వభావమా? కాదు, అది కూడా. ఆమె ఎందుకని సుదర్శన్, ఎందుకని వీళ్ళు ఇలా అంటే మనందరికీ తెలుస్తున్నది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని నిలబెట్టి క్రీస్తు ఈయన్ని యేసు అనబడి ఈయన నేనేమి చేతును అని పిలాతు వారు అందరి ముందు అడిగినప్పుడు వారి మధ్యలో ఒక ఛాన్స్ ఇచ్చారు, మీ ఇష్టం మీరు ఏం చేయమంటే ఈయన అది చేస్తామని. వాళ్ళు వెంటనే ఏమన్నారంటే ఆయన సిలువ వేయడి, ఆయన సిలువ వేయడి.
విచిత్రం, ఎవరైతే ఏ చేతులైతే హోసన్నా 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 అని పండియో అవే చేతులు ఆయన సిలువ వేయడు. కారణం ఏంటంటే ఒక అంధకార సంబంధమైన, అంటే ఒక గుడ్డితనం వారి కనులకు దేవుడు కలుగు చేశాడు. ఎప్పుడైతే ఇది కలిగినదో వెంటనే పిలాతు ఏమైనా అడిగిన, పిలాతుకు వణుకొచ్చినది. అమ్మో ఈయన నేనేమన్నా చేశాను అనుకో, ఈ అపరాధం నన్ను వదిలిపెట్టదని. నేనైతే చేతులతో ఇలా నీళ్ళతో కడిగేసుకుంటున్నాను చేతులు, కానీ నా మీదకైతే ఈ అపరాధం రాదు అనగానే వెంటనే వీళ్ళు ఏమంటారంటే, అయ్యా ఆ అపరాధం నీ మీద ఉండకపోవచ్చునేమో, ఆ రక్తం యొక్క అపరాధం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక. చెప్పారా చెప్పలేదా అండి? యేసు మోపలేదు, వారికి వారే మోపుకున్నారు ఆ కార్యం. రక్తాపరాధం చాలా ప్రమాదమైనదండి, అవునా? ఊరియాని చంపిన తర్వాత దేవుడు దావీదును వదిలిపెట్టాడా? దావీదు చేతులు అడుకోవచ్చు ఏమనంటే నాకేమీ తెలియదని, కానీ ఆ అపరాధం వెనక వెంటాడుతూ ఉన్నది, అవునా? కయ్యను వెంటాడిందా రక్తాపరాధం? అవునా కదా అండి? ఆహాబును వెంటాడిందా? నాబోతును చంపిన తర్వాత దేవుడు వదిలిపెట్టాడా? ఆ రక్తాపరాధం వెనక వెంటబడుతూనే ఉన్నది. ఈ రక్తాలన్నీ మలినమైన రక్తం అండి. నేను చెప్పిన ఈ వరుసలో ఎవరో పరిశుద్ధుల రక్తం లేదు, కానీ వారి రక్తానికి ఈయన రక్తానికి చాలా వ్యత్యాసం ఉన్నదండి. అది పరిశుద్ధమైన రక్తం కాదు, కానీ ఇక్కడ ఉన్నదైతే ప్రభువే స్వయంగా ఆయన కుమ్మరించుకొని ఉండి తల్లిదండ్రుల కలయిక లేకుండా వచ్చిన రక్తం. అది దేవుని యొక్క స్వరక్తం, అది అన్యులది కాదు, యూదులది కాదు, కానీ అది దేవుని యొక్క రక్తం. అది కానీ అటువంటి ఆ రక్తమే అపరాధాన్ని వదిలిపెట్టకపోతే ఈ రక్తం దగ్గరకు వచ్చి ఈ రక్తం మా మీద ఉండును గాక అంటే వదిలిపెడుతుందా? ఇది గమనించండి. ఈయన చనిపోయారు, యూదులు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు. ఈ పెద్ద అంటే తరం వాళ్ళు నిదానంగా యెరూషలేము పట్టబడింది. ఒక్కొక్కరిని చెర తీసుకుంటూ వెళ్ళారు, ఒక్కొక్కరిని కొడుతున్నారు, ఒక్కొక్కరిని చంపుతున్నారు. 2000 సంవత్సరాలుగా జరుగుతూ ఉంటే నేటికి ఈ రోజుడు కూడా ఆ దోషం అనేది అక్కడున్న, ఎప్పుడైతే ఆ తల్లిలు వాళ్ళు ఆ గర్భంతో ఉండి బిడ్డలు కంటారో మీరు చూస్తే బిడ్డకు చాలా ముచ్చట కనబడవచ్చు. ఎర్రని పెదాలుండి మంచి బొగ్గలు, లేత బొగ్గలుండి పిల్లను చూసి భలే ఉన్నాడు అనుకోవచ్చు. కానీ మీకు మనకి అర్థం కాని విషయం ఏంటంటే, కానీ ఇప్పటికీ ఆ బిడ్డ మీద ఆ దోషం మోపబడతానే ఉన్నది నేటికి. గనుకనే ఎన్నడూ యేసుక్రీస్తు రక్తంతో ఆటలాడు మాకు. ఆయన నిన్ను నన్ను విలువైన రక్తం పెట్టి కొన్నాడు కనుక వాళ్ళనే వదిలిపెట్టకపోతే దేవుడు మనల్ని కూడా వదిలిపెట్టాడండి. 2000 సంవత్సరాలు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డ ఎప్పుడైతే కెవ్వమని కేకేస్తాడో ఆ బిడ్డకు తెలియదు దేని కొరకు పుట్టాడంటే శాపం మోయడానికే పుట్టాడు భూమి మీదకి. ఎంతమందికి అర్థమైందండి? వాళ్ళు ఎదిగేటప్పుడు శాపం వెంటాడుతుంది, వాళ్ళు పని చేసేటప్పుడు శాపం వెంటాడుతుంది. వాళ్ళు ఏదో ఒక సైనికుడు శత్రువుతో తీసుకెళ్ళి నరుకుతుంటే కారణం దేని కొరకు అంటే శాపం శాపం శాపం. 8,000 సంవత్సరాలు. కానీ పౌలు చెప్తాడు, ఆయన ప్రేమని వర్ణించడం, దాని యొక్క లోతెంతో నువ్వు చెప్పలేవు, దాని యొక్క వెడల్పెంతో చెప్పలేవు. ఏ దేవుడైతే వీళ్ళని చంపేటప్పుడు మౌనంగా ఇలా తిరిగి ఆయన తలదిప్పుకుంటాడు. ఏమనంటే మీరు మోపుకున్నారు దాన్ని, ఆయన ఎప్పుడైతే ఇలా తలదిప్పుకుంటే. కానీ ఎప్పుడైతే ఈ పసిపిల్లల్ని మీరు గడిచిన దినాల్లో చూసారండి, బిబాస్ అని ఒక చంటి బిడ్డని ఇజ్రాయెల్ యూదుల్లో నుండి తీసుకెళ్ళిపోయారండి. చిన్న బిడ్డ, ఆ తీసుకెళ్ళిన బంధువులు అందట్లో చాలా చిన్నవాడు ఆ బుడ్డోడే. అంత వయసు కూడా ఉండదు నాకు తెలిసి, 9 నెలలు ఎంత ఆ బాబుని తీసుకెళ్తే వాళ్ళు 450 రోజులు వెయిట్ చేశారు. అబ్బాయి బతుకున్నాడు, తిరిగి వస్తాడు. చిన్నపిల్లడు, కానీ వాస్తవానికి చనిపోయాడు, శత్రువుల చేతిలో చనిపోయాడు. కారణం ఏంటంటే ఆ దోషం ఇంకా వారిని కూడా వెంటాడుతుంది, అది ఇంకా ఇప్పటికీ. అయితే కానీ ఎప్పుడైతే ఈ బిడ్డ చనిపోతాడో, ఇప్పటికి యూదులు చనిపోతారో, ఏ దేవుడైతే అప్పటి వరకు ఇలా తల ఇలా తిప్పుకొని నాకు వీరితో సంబంధం లేదు, ఒకరోజు మనకి అటువంటి కార్యం అన్యుల మధ్యలో కూడా జరగబోతున్నది. ఆ లోపలే మనం యెషయాలా ప్రార్థించాలండి. ఓ ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను ప్రభువా, నన్ను దయచేసి నీ రక్తం చేత కడగండి ప్రభువా. నీ రక్తాన్ని తొక్కుకొని వెళ్ళాలని కోరట్లేదు, కానీ నీ రక్తం చేత కడగబడాలని నేను కోరుతున్నాను ప్రభువా. చూడండి, వారి వైపు తలదిప్పుకుంటే వారు ఎటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ చంటి బిడ్డ చనిపోతాడో ఆత్మ బయటకు రాగానే దేవుడు ఆత్మను పాతాళానికి పంపట్లే, కానీ ఆయన అనుకున్నారు దేవుడి సన్నిధి తీసుకుపోతున్నాడని. ఎంతమందికి అర్థమైనది? ఏ దేవుడైతే వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు తన ముఖాన్ని మరుగుపరుచుకున్నాడో, ఆ బిడ్డలు చనిపోయి ఆత్మ బయటకు వచ్చే సమయంలో దేవుడు ముఖాన్ని మరుగుపరుచుకోవట్లే, కానీ ఈ ఆత్మని పాతాళంలోకి వెళ్ళకుండా దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుడు తీసుకుపోతున్నాడు. ఎంతమందికి అర్థమైనదండి? దేవుడు కృపమయుడేనా? వారు ఆ చేతులతో రక్తదోషం మా మీద ఉండును గాక అన్నా సరే, దేవుడు కృప ఏం చేస్తున్నదంటే భూమి మీద ఉన్నంత వరకు మీరు అనుభవించారు, కానీ ఇప్పుడు నిత్యత్వం మీకు దూరం చేయలేను నేను. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నిన్ను మర్చిపోయినప్పుడల్లా నా హృదయము. దేవుని లేఖనం ఎన్నడూ తప్పిపోదండి. వారిలో పొరపాటున దేవుడు కృప ఏం చేస్తుందంటే వారు చనిపోయే సమయంలో మళ్ళా వారి ఆత్మల్ని బలిపీఠం కిందకు దేవుడు చేరుస్తున్నాడు. గ్రేస్ అంటారా? ఇది కృప అంటారా?
వారి చేతితో శాపమన్నా దేవుడు కృప చూపి శాపం నుండి విడుదల చేసి దేవుడు మళ్ళీ ఆయన సన్నిధిలో నిలబెడుతున్నాడు. అందరినీ అంటే అందరు కాదండి, కానీ దాంట్లో దేవుడు ఎవరినైతే అన్ని జనుల ముందుగా చూసి మనల్ని రక్షించాడో వారిలో కూడా కొంతమందిని ఆయన ముందుగానే ఆయన గ్రంథంలో రాశాడట, వారిని మాత్రం దేవుడు విమోచిస్తున్నాడు. అయితే మీరు గమనించండి, ఈ విమోచింపబడిన ఈ గుంపులో వారు మీలాగా నాలాగా చర్చికి రాలేదు, వారు మీలాగా నాలాగా వారు వాక్యం వినలేదు, వారు మీలాగా నాలాగా బాప్తీసం తీసుకోలేదు, వారికి పశ్చాత్తాపం మీ కార్యాలు ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు ఏమీ తెలియని వ్యక్తి వెళితే ఇప్పుడు దేవుని కృప ఏం చేస్తున్నదంటే, మీరు యోగ్యత కాదు, మీరు పరిశుద్ధత లేదు, కానీ కృప బట్టి ఆ తెల్లని వస్త్రాలు ఆ ఒక్కొక్క ఆత్మకు దేవుడు ఇస్తున్నాడు. మీ తల్లిదండ్రులు దోషం చేసిన మాట నిజమే, మీరు దాన్ని అనుభవించిన మాట నిజమే, మీరు చంపబడ్డ మాట నిజమే, మిమ్మల్ని వదిలిపెట్టచ్చు, కానీ నా కృప వదిలిపెట్టట్లేదు, కానీ మళ్ళీ నేను ఇంకా మీ పట్ల కృప చూపుతున్నానని ప్రతి ఒక్కరికి దేవుడు తెల్లని వస్త్రాలు ఇస్తున్నాడండి. బాగున్నదా? ఆమేన్. కృపమేడే అంటారా? ఎంతమందికి అర్థమైనది లేఖనం? దేవుడు కృప చూపించే దేవుడేనా? వారి నీతిని బట్టి వారు పొందుకోవాలి, కానీ దేవుడు కృప చొప్పున వారు చనిపోయిన తర్వాత దేవుడు వారి చేతుల్లో పెడుతున్నాడు ఒక్కొక్కరు. ఆమేన్. అర్థమైందండి ఇక్కడ వరకు? రెండో భాగానికి వెళ్ళొచ్చా? ఇంకో తెల్లని వస్త్రాలు చూద్దామా? ఒక పావుగంట టైం ఇస్తారా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి 7:9 బెదరు, ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడేవారు నుండి చదవండి. ఎవడూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. సరే అండి, నేనేమి మిమ్మల్ని క్విజ్ పెట్టట్లేదు, కానీ మీరు విన్నంత వరకు ఈ లెక్కింపజాలని అంత ఈ గొప్ప జన సమూహం ఎవరు? మనం ఇందాడు చూసింది ఎవరంటారు? మనం ఇందాడు చూసాం కదా, వారు యూదులేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక జనంగానే చూస్తున్నామా? వీరిని మీరు గమనించండి. వాస్తవానికి 7వ అధ్యాయం అనేది శ్రమలలో గుండా వెళ్తున్న కార్యం. దీన్ని ఏమంటారంటే 6వ ముద్రని 7వ ముద్రని కలుపుతూ 7వ అధ్యాయం ఉన్నదని చెప్తారు. అయితే ఈ అధ్యాయంలో, ఈ 7వ అధ్యాయంలో ఇప్పుడు ఇందాక మనం యూదులను చూసామా? వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళు బలిపీఠం కింద మొరపెట్టేవారుగా ఉన్నారు. అంటే వాళ్ళు బతికినప్పుడు మొరపెడతారా, చనిపోయిన తర్వాత మొరపెడతారా? చనిపోయిన వారి సంఖ్య ఏమో ప్రకటన గ్రంథం మనం ఇందాడు చూస్తుంది దాంట్లో 6వ అధ్యాయం. కానీ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మీరు 1 నుండి 8 వచనాల వరకు చూస్తే వీళ్ళు చనిపోయిన వాళ్ళు కాదు. మీ క్వశ్చన్ చెప్పనా? ఒకవేళ నిజంగా ఎత్తబడుట సమయం ఇదే అయితే, ఈరోజు అయితే, మీరు ఏ సంఖ్య అయితే ఇక్కడ చదవబోతున్నారో వాళ్ళు దాదాపుగా వాళ్ళు ఈ క్షణాన యూదయ ప్రాంతాల్లో వాళ్ళు సజీవులుగా తిరుగుతూ కూడా ఉండొచ్చండి. నేను చెప్పిన కార్యం ఎంతమందికి అర్థమైంది? మనం ఈ సమయంలో ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడుండి మీరు చదివితే ఏమేమని ఉంటుందంటే భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండిరి. అక్కడ ఉంటుంది ఏమనంటే, మేము ఒక్కొక్కరిని ముద్రించే వరకు దయచేసి మీరు దేనికి హాని చేయవద్దని ఉంటుంది అని ఒక్కొక్క సంఖ్య ఉంటుంది. ఏమనంటే రూబేను గోత్రంలో 12,000 మందిని మొట్టమొదటిగా యూదాతో ప్రారంభమైంది. నేను చెప్పిన అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉంటే మీకు అర్థమయ్యే రీతిలో నేను వెళ్తానండి. దాంట్లో మనం అన్యులమేనా? దేవుడు కృపచేత రక్షించబడ్డామా? మనం భూమికి వైపున ఉన్నామా? ఇదే విధంగా యేసు ప్రభుని తిరస్కరించిన యూదులు మరొక వైపు ఉన్నారా? ఉన్నారు కదండి, వాళ్ళు ఇప్పుడు బతికే ఉన్నారు. అయితే యోహాను రాసినప్పుడు ఏం చదువుతున్నారంటే ఆ చివరి కాలంలో 12,000 మందిని దేవుడు ముద్రిస్తాడు, 12,000 మందిని ముద్రిస్తాడు, 12,000 మందిని ముద్రిస్తాడని చదివారు అందరూ. కానీ మనమున్న సమయం ఏంటంటే మనం చెప్పలేం. ఆ 12,000 మంది పుట్టు కూడా ఉండొచ్చు అవతల, మనం ఒకవైపు ఈ స్థలంలో ఉండొచ్చు. ఎప్పుడు ముద్రిస్తాడే అంటే ఎత్తబడుట ఎప్పుడైతే జరుగుద్దో 7 సంవత్సరాలు శ్రమల కాలం రాబోతున్నదా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే యూదుల మధ్యలోకి వెళ్ళి దేవుడు తను ఆయన ప్రత్యక్షపరచుకోబోతున్నాడు. ఆ జనాంగం ఇప్పుడు కూడా పుట్టే ఉండొచ్చు, చెప్పలేం మనం. ఒకవేళ వాళ్ళు పుట్టే ఉండంటే మనం చాలా దగ్గరగా ఉన్నామని అర్థమండి. అయితే ప్రతి గోత్రం ఏమిటంటే 12,000 అనే మొత్తం 144,000 వరకు ఆ 8వ వచనం వరకు ఉంటుంది. తర్వాత నుండి చదవండి. 9 పెదరు. అటు తరువాత నేను చూడగా ప్రతి జనములో నుండి, మీరు పైన చదివితే ఏమన్నదంటే ఒక్కొక్క గోత్రం, రూబేను గోత్రం, ఆ గోత్రం, ఈ గోత్రం అన్నది. కానీ ఇక్కడ ఒక్క గోత్రం లేదు, ప్రతి జనములో నుండి. అంటే జపాన్, రష్యా, అమెరికా, ఇండియా,
ఇక మీరు ఏ బెంగాల్ అనుకుంటారు, ఏ బెంగాల్ అయినా సరే అన్ని జనముల్లో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడే తెలుగు, హిందీ, తమిళ, ఉర్దూ, ఇంగ్లీష్ ఏది మాట్లాడినా ఆ భాషలో మాట్లాడే వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని. ఎంత అండి సంఖ్య? ఏ ఒక్కడు కూడా వాళ్ళని కౌంట్ చేయలేడు. అంత అంటే ఇసుకేస్తే రాలరన్నట్టు అంత కనబడుతున్నది యోహానుకు చూసేసరికి. ఒక పక్కనేమో ఈ ముద్రించబడే సంఖ్య వింటున్నాడు, అదే అధ్యాయంలో మరొక వైపు చూస్తేనేమో లెక్కింపజాలని ఒక గొప్ప జనసమూహం కనబడుతున్నది. ఎలా ఉన్నారు బ్రదరాలు? వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే. ఎటువంటి వస్త్రాలండి? తెల్లని వస్త్రం. ఇందాక మనం చదివామా తెల్లని వస్త్రాలని? వారు ధరించుకొని ఉన్నారా? వారికి ఇవ్వబడినదా? అదే ధరించుకున్నట్టు వాళ్ళకి ఇవ్వబడినది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా కనబడుతున్నదా తెల్లని వస్త్రాలు ధరించుకొని? చదువు బ్రదర్. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి. ఇప్పుడు అందరూ కలిసి ఆరాధిస్తున్నారు. సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని, ఆమేన్, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారా? స్తుతించే వాళ్ళు ఇక్కడ మహాశబ్దంతో ఎలుగెత్తి స్తుతించారంట. ఓ ప్రభువా, రక్షణ బట్టి నీకు వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన, మనం చెప్పచ్చా, ఇంకా మనం ఎన్ని కార్యాలు చెప్పచ్చు. నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా, మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలయ్యా, ఇక్కడ నిలబెట్టినందుకు వందనాలయ్యా, త్వరలో వచ్చి తీసుకెళ్ళబడుతున్నందుకు, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని బట్టి వందనాలయ్యా. ఇదంతా స్తుతిస్తూ ఉంటే యోహానికి ఏం అర్థం కాక మధ్యలో నిలబడి చూస్తున్నాడు. ఒకవైపేమో 144,000 మంది అని చెప్పారు, ఇంకో వైపేమో అసలు లెక్క పెట్టడమే కుదరదని చెప్తున్నారు. ఈ రెండింటి మధ్యలో యోహాన్ నిలబడి ఏం అర్థం కావట్లేదు యోహానికి. వెంటనే పక్కనున్న ఆయన అడుగుతున్నాడు యోహాను, ఆ లెక్కింపజాలని గొప్ప జనసమూహం కనబడుతుందా? అవునయ్యా, అందరూ తెల్లని వస్త్రాలతో ఉన్నారు, అందరూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని చాలా సంతోషంగా కనబడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. వారు ఎవరంటావు? ఆలోచనలో పడిపోయాడు. అయ్యా, వీళ్ళైతే తెలుసు, నేను యూదుని గనుక ప్రతి గోత్రంలో 12,000 అంటే గుర్తుపడతా, కానీ వీళ్ళెవరో నాకు అర్థం కావట్లేదయ్యా. ఎక్కడి నుండి వచ్చారయ్యా అంటే వధువు అంటారా? కానీ ఒక్కటి ఆలోచించాలి, ఎక్కడైనా ఫార్ములాస్ అప్లై అవుతాయండి. ఇది ఒక మ్యాథమెటిక్స్ లాగా, మరి ఇక్కడ అప్లై చేసినట్టే మన లేఖనాలు విన్నాం. ఎక్కడైనా వధువుని చూస్తే 1000 కొలది పరిచారకులైన రాసి ఉంటుంది. ఇక్కడ 1000 కొలది కాదు, అసలు లెక్క పట్టలేనంత వధువు ఎక్కడ ఉన్నదండి? దేవునికి లేదు. దేవునికి ఏర్పరచుకున్న వాళ్ళు శేషం మాత్రమే ఆయన పక్కన సింహాసనం మీద ఉండబోతుంది. ఈ లెక్కింపజాలని వారు ఎవరయ్యా అంటే, ఈరోజు మీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి ఈ పక్షిరాజు ఏంటిది, ఈ గతబొమ్మను వర్తమానం నమ్మబాకండి. వాళ్ళు హృదయంలో మంచులు అయి ఉండొచ్చు, వాళ్ళ హృదయం మంచిదై ఉండొచ్చు, వాళ్ళు వాక్యాన్ని ఎంతో ప్రేమించవచ్చు, కానీ వారికి ఇవ్వబడిన వర్తమానం ఎవరైతే దూరపెట్టి లేదు ఇది తప్పు వర్తమానం మీ చేతుల్లోకి వెళ్ళలేదో వారి చేతుల్లో కూడా దేవుడు పంపిస్తున్నాడండి. కానీ ఎవరంటే కరడును పిలిచినట్టు ఎవరు దానిలో భాగమో వారు మాత్రమే దాన్ని పట్టుకొని ఈ వాక్యం మాదే ప్రభు అని చెప్తారు. ఎవరైతే దానిలో భాగస్తులు కదా వారికి చదివినా కూడా ఏం అర్థం కాదు. ఏంటో ఇది నాకేం అర్థం కావట్లే, ఈ బుక్ ఇదేంటంటే పక్షిరాజు బొమ్మ ఉంది, ఇక్కడ పక్షిరాజు కూడా అంటారు, గద్ద బొమ్మ అంటారు విచిత్రంగా. గద్ద బొమ్మ ఉంది, ఆ బొమ్మ ఉంది, ఈ బొమ్మ ఉంది. ఎప్పుడైతే తిరస్కరిస్తారో వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారు తిరస్కరించిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ఎత్తబట్లో దేవుడు తన వధువుని తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళని వదిలిపెట్టడు. వీళ్ళని ఎందుకు వదిలిపెట్టాడంటే వీరు హృదయంలో సిన్సియర్ పీపుల్ అంటే దేవుని బాగా ఇష్టపడతారు, దేవుని బాగా ప్రేమిస్తారు, హృదయంలో యథార్థవంతులే, కానీ వాక్యాన్ని స్వీకరించే శక్తి వారికి లేదు కనుక. ఎంతమందికి అర్థమైందండి? అయితే ప్రవక్తతో మాట్లాడాడు, యూదుల యొక్క కన్నులు ఎవరు మరుగుపరిచాడు, ఎవరు మూసివేశారు, ఎవరి కోసం అంటే మన కోసం వెనక యేసుక్రీస్తు యొక్క రక్తం ఉన్నది, మన వెనక ఏడుస్తా యూదుల యొక్క రక్తం కూడా ఉన్నదండి. ఎందుకు ఏడుస్తున్నదంటే పక్కన దేవుడు అన్యుల్లో ఒక వధువుని ఏర్పరచుకోవాలి కనుక దేవుడు వారి కళ్ళని అలా మూసి కట్టంగా ఇటు తిరుగున్నాడు. ఎంతటి శ్రేష్టమైన వాళ్ళం అంటారు మనం. మన కోసం దేవుడు తన సొంత ప్రజలను కూడా దాటివేసి ఆమె కింద పడాల్సిన రొట్టె మొక్కలు ఏరుకోవాల్సిన మనల్ని అంటే తీసుకొచ్చి ఆ రొట్టెల బల్ల మీద కూర్చోబెట్టి నీకు పెట్టారు తినడు ఫుల్ మీల్స్ తినని దేవుడు మనకు పెట్టాడు. అయితే ఎప్పుడైతే ఫుల్ మీల్స్ పెట్టారు మనకు పెడితే ఈ ఎవరైతే సంఘశాఖలు ఇల్లు చూసి నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదంటే నీ టైం వస్తుంది, ఇప్పుడే నువ్వు శుద్ధవు అని చెప్పి దేవుడు ఎత్తబట్లో వెళ్తామంటారు. ఎత్తబట్లో ఎంతమంది ఉంటారు? లెక్కింపలేని సమూహం. ఎంతమంది? కొద్దిమందే. ఈ కొద్దిమందిని దేవుడు ఎప్పుడైతే తీసుకెళ్ళిపోతాడో వీళ్ళు కింద మాటికి మొత్తం అసలు ఎత్తబట్టు కోసం చాలా వాక్యాలు చదువుతా, ఎత్తబట్టు కోసం వాక్య ప్రసంగాలు చేస్తుంటారు. అయితే నేను ఒక దాంట్లో చదివా,
ఈ విడవబడే వారిలో కేవలం అంటే ఈ లెక్కింపజేయాలని ఈ గొప్ప జన సమూహంలో కేవలం సంఘశాఖలో ఉంటారా, లేకపోతే మీరేమనుకోమాకండి ఎంటైర్ మెసేజ్ చర్చికి వచ్చి బాప్తీసం తీసుకొని ప్రభురాత్రి భోజనం తీసుకొని వాక్యాలను అంతా ఏకీభవించి ఈ విఫలమైన వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారా? విచిత్రం ఏంటి చెప్పనా అండి, డినామినేషనల్ ఏడుస్తూ ఉంటే ఎవరైతే ఇక్కడ వాక్యాన్ని స్వీకరించారో ఎంటైర్ మెసేజ్ బిల్ వరకు కూర్చొని కూడా ఏడుస్తుంటాడు. ఏమనంటే నువ్వేమో అంగీకరించక వదిలిపోయావు, నేను అంగీకరించి తప్పిపోయానని. అర్థమైనదండి? కారణం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎంటైర్ మెసేజ్ డినామినేషన్ అడగడు, ఆయనకు కావాల్సింది ఒకటే, ఉందా పెళ్లి వస్త్రం, నీకు పెళ్లి వస్త్రం రెడీగా ఉంటే చెప్పు తీసుకెళ్ళిపోతాను. ప్రభు నా దగ్గర 7 ముద్రల పుస్తకం ఉంది. 7 ముద్రల పుస్తకం కాదు నాకు కావాల్సింది, నీ దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నదా? ఎంతమంది ఆశిస్తున్నారండి? ప్రభువా నువ్వు దయచేసి మమ్మల్ని వదిలిపెట్టకు, కానీ పరిశుద్ధాత్మ నువ్వు రాకమునిపే మాకు అనుగ్రహించు. దేవుడు మన దగ్గరకు వచ్చి నువ్వు ఆదివారం చర్చికి పోతావు ఇవన్నీ అడగడు, నీకు పరిశుద్ధాత్మ ఉంటే ఈ కార్యాలు అన్నీ చేస్తావని ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయనే కదా పరిశుద్ధాత్ముడు అంటే. ఆయన అడిగేది పరిశుద్ధాత్మ ఉన్నదా నీ దగ్గర అని. ఎప్పుడైతే అంటే మెసేజ్ బిల్లువరు కూడా చర్చికి వచ్చేసి చాలా అసలు ఈ మర్మం తెలుసు, ఆ మర్మం తెలుసు, ఆ మర్మం ఈ మర్మం తెలుసు అంటే దేవుడు చూసి అవుతుంటాడు. నీకు మర్మాల గురించి బాగా ఆసక్తి ఉంది కానీ జీవితం గురించి ఆసక్తి లేదు, నీకు ట్రైనింగ్ ఇస్తాను, నాకు కొంచెం కాలం ఓపిక పడితే. నాప్కిన్ ఇలా అంటే ఉరికి పడితే ఏం చేస్తామండి, నిదానంగా నీళ్ళలో ఇలా పెట్టి ఇలా అంటారా? ఎక్కడో మన వీడియో చూపించారు, ఇండియా వాళ్ళు ఎలా స్నానం చేపిస్తారు పిల్లలకి, అమెరికా వాళ్ళు ఎలా చేపిస్తారు. అమెరికా వాళ్ళు పిల్లలకి స్నానం చేపిస్తారంట, వాటి పిల్లలు ఎత్తుకొని నాప్కిన్ లాంటి చిన్న క్లాత్ ఒకటి తీసుకొని వాటర్తో. అమెరికా వాళ్ళు ఇండియా వాళ్ళు చూపించారు, వెంటనే ఆయన పడుకోబెట్టి 2 చేతులు వెనక తీసి 2 కాలు యువతలో పెట్టి వాటికి తల మీద గుద్ది అక్కడ గుద్ది వాడు ఏడ్చురే బాబా. నిజంగా వాడికి కానీ మాటలు వస్తే మామూలుగా ఉండదు. ఏం చేస్తున్నావు నన్ను ఈరోజు చివరి రోజు చేసేట్టున్నావు నువ్వు అని. స్నానం చేపిస్తే మనం అంత దారుణంగా చేపిస్తాం. అయితే ఒకవేళ నీకు ఒంటి మీద మురికి అంత చేస్తే నీ లోపల ఉన్న మురికి పోవాలంటే ఎంతలా స్నానం చేయించాలి, నీకు ఎంతగా వంగగొట్టాలి మనల్ని. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనల్ని కూడా అయితే 2 రకాల బెండ్లు ఉంటాయండి. ఇట్లా చెప్పాలంటే నువ్వు ఎత్తబట్టి జరగమనుకో వాక్యంతో దేవుడు నిన్ను సరికొడతా ఉంటాడండి. ఎప్పుడు నువ్వు మారు, ఈ విషయాలు నువ్వు మారు అన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు వంగుతావో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కానీ ఎత్తబట్లో ధనవంతుడు చెప్పాడా ఏమని? చికాగో స్టోరీ ఎంతమంది గుర్తున్నదండి? చాలామంది నన్నే చేసుకెళ్ళిపోతుంది, నన్నే చేసుకుంటాను, నిన్ను చేసుకుంటేదాన్ని అక్కడ చూసానుకోండి, చేసి నిన్ను చేసుకుంటేదాన్ని. కానీ లోపల ఒక ఆవిడ చాలా అంట్లు దవ్వుతా కనపడుతుంది, చాలా చాలా ఒబీడియన్స్కు చాలా విధేయతకున్నదంట. ఆయన ఎప్పుడైతే ఈ మొత్తం ఈ లోపల ఈ హంగామా అంతా చూస్తే నిన్ను చేసుకుంటే ఇంటిని నేను కాదు నువ్వు నన్ను లేలేట్టున్నావని. ఎప్పుడైతే బయటికి వెళ్ళి అలా నిదానంగా గాలి మధ్యలో చల్లగా గాలి వస్తున్నది వెళ్ళేసరికి ఇలా అప్పుడు వరకు ఇలా ఒక్కరికి కూడా పని చేసే లక్షణం ఒక్కడికి లేదు. లోపల ఉన్న వాళ్ళకి భోజనం చేయడం, ప్లేట్లు ఇలా వేసడం, వీళ్ళు ఇసిరేస్తే ఎవరైతే అవన్నీ పట్టుకుని అమ్మ తిన్నావా సరే ఏమనట్లా నీట్గా కడుక్కుంటుంది. నీట్గా కడుక్కుంటుంటే ఎప్పుడైతే ఈ యొక్క చాలా పెద్ద స్థలం ఉన్నదండి ఈయనకి, ఎప్పుడైతే బయటకు వచ్చి నిదానంగా గమనిస్తుంటే నాకు అంత యాక్టింగ్ రాదండి, నేను చేయలేను కానీ యాక్టింగ్ మీకు స్టోరీ వైజ్గా అయితే చెప్తాను. నాకు ఆ టాలెంట్ లేదు, వాయించమంటే వాయిస్తాను, పాడమంటే పాడతాను, కానీ ఈ టాలెంట్ లేదు నాకు. ఎప్పుడైతే మరి నిజం చెప్పాలండి అంటే మరి నేను మొన్న మాట్లాడుకుని నవ్వుకున్నాం మేము. నాన్నగారు మొన్న చేసిన దానికి మొన్న ఆదివారం నైటు చెప్పిన వాక్యానికి నేనైతే ఇంటికి వెళ్ళి నిస్సి నేను మామూలు తల పగిలిపోయింది నాకు. నేను ఆ రోజున ఈరోజు నాతో దేవుడు మాట్లాడినట్టయింది చాలా విషయాలు అన్న. ఏదని అది చెప్పారన్నా అన్నది, అది చెప్పారు మరి కొన్ని కలిసి దాంట్లో వివరణ అది కావాలని చేసినా కూడా నేనైతే చేయలేను. కానీ నా వంతు నేను మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను అంతే. నేను దాంతో పోటీ కూడా రాను, నేను అట్లాంటి పనులు చేయాలని కోరట్లేదు. కానీ ఎప్పుడైతే వచ్చి సౌండ్ చేస్తాను నిదానంగా కొంచెం బొంగురు గొంతుతో అది ఏదైతే పెద్ద అంటే బొంగురు గొంతు కూడా అంటే వాయిస్ సరి చేసుకున్నట్టుండగానే ఒక్కసారిగా ఆయన చూడంగానే ఇప్పటివరకు తెలియదు లోపల ఉన్నాడు అనుకుంటుంది నాకు తెలిసి. ఈ లోపల ఉన్న ఒక్కడు కూడా తీసుకెళ్ళాడు, మంచోడు అయితే మటుకు ఒక్కడు కూడా తీసుకెళ్ళాలి లోపల ఉన్నాను. కానీ ఎప్పుడైతే అడుగులు పక్కన పడుతున్నాయో షాక్ అయిపోయి ఉంటుంది. ఏమనంటే అదేనా ఇదేనో చూసేసరికి నిదానంగా చెప్పులు, ఆ ఖరీదైన చెప్పులు చూడంగానే నిదానంగా వస్త్రం దగ్గరికి లాక్కొని సైలెంట్గా అమ్మో నిదానంగా షూ వేసుకొని. మరి ధనవంతుడు మాట్లాడేటప్పుడు మామూలుగా మాట్లాడతాడా? ఎప్పుడు క్రమం కలిగి ధనవంతులుగా ఉన్నవాళ్ళు కొంతమంది క్రమంగా ఉన్నవాళ్ళు ఉంటారండి, అందరూ ఒకలా ఉండరు. కానీ చాలా మర్యాదగా మాట్లాడుతుంటే ఆ స్త్రీ ఆవిడ అటు తిరిగి ఉన్నది చాలా వింతగా మాట్లాడుతున్నాడు. ఏమని, ఎవరు నువ్వు? ఒక్కొక్కటి మాట్లాడేటప్పుడు బాగా గమనించాడు అతని ఆమె వైఖరి, ఆవిడ మాట్లాడే తీరు, ఆవిడ ఉన్నవి తీరు. నన్ను వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? ఏంటి నన్ను
కేవలం ప్రవక్త కథ కాదని చెప్పాడని కథ కాదండి, అది రియల్. అది ఏమి రియల్ అంటే ఈరోజు మన బతుకుల్లో అట్లాంటివి ఏమనంటే, నన్నా ప్రభా నువ్వు నేను వివాహం చేసుకుందాం అనుకున్నది, నన్నా నువ్వు ఏర్పరచుకుందాం అనుకున్నది, నా ముందు గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, నా ముందు భక్తిపరులు ఉన్నారు కదా, నా ముందు ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు కదా, కానీ నన్నా ఋతు అంటది కదా, ఏమి చూసినా ఎందుకు దయ చూపినావయ్యా, మన పరిస్థితి ఏమి చూసినా ఎందుకు దయ చూపినావు ప్రభువా. కానీ ఎప్పుడైతే ఆయన ఏమంటాడంటే, సరే నిదానంగా మాటలు జరుగుతాయి, నా టైం లేదు, నేను ఫాస్ట్కి వెళ్ళిపోతాను. నిదానంగా మాటలు జరుగుతుంటే ఒకటి గమనించు, నేనైతే ఈ సమయం మీద వెళ్ళిపోతున్నాను, లోపల వాళ్ళందరూ నేను వస్తాను వాళ్ళని చేసుకుంటాను అనుకున్నారు, కానీ వాళ్ళెవ్వరికీ తెలియదు ఏమనంటే, వాళ్ళ ఒక్కరిని కూడా నేను చేసుకోను, నేను చేసుకుందాం అనుకో, నిన్ను చేసుకో, అయ్యా నేనా, నిన్నే చేసుకుంటా, కానీ నేను నుండి ఏమీ ఆశించట్లా, నువ్వు ఎంతవరకు కష్టపడతావు కష్టపడి, నేను వచ్చేసరికి పెండ్లి వస్త్రం ఒకటి నువ్వు సాధ్యపరచుకో. దేవుడు నిన్ను నన్ను ఏం అడగట్లేదండి, ఆ నిన్ను నన్ను ఏం అడగట్లేదు, కానీ ఒకటే అడుగుతున్నాడు, ఏమనంటే నువ్వు హృదయాన్ని ఖాళీ చేసుకో, నిన్ను నువ్వు కడుక్కో, పరిశుద్ధాత్మ నువ్వు పొందు, ఆ ఒక్కటి నీకుంటే చాలు, నేను తీసుకెళ్ళిపోతాను. కేవలం జస్ట్ హోలీ గోస్ట్, అక్కడ జస్ట్ యువర్ వెడ్డింగ్ డ్రెస్, ఏది ఆ వివాహ వస్త్రం ఒక్కటే. ఆమేన్. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న మన ఈ లెక్కింపజాలని గొప్ప జన సమూహం ఏంటయ్యా అంటే, దేవుడు వర్తమానం ఇచ్చినప్పుడు స్వీకరించిన వాళ్ళు కాదు, కానీ తిరస్కరించిన వాళ్ళు దేవుడు ఏం చేశాడంటే, మిమ్మల్ని నిత్య జీవనంలో చేర్చే మాట నిజమే, కానీ ఎత్తబాటులో మిమ్మల్ని తీసుకెళ్ళను. కనుక ఎప్పుడైతే ఈ 3.5 సంవత్సరాలు, అంటే 7 సంవత్సరాలు మొత్తం, అది ఆ 3.5 సంవత్సరాల శ్రమను అధికమైపోయిన తర్వాత నేను చెప్పనది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చివరి భాగాల్లో చదివితే 6వ ముద్ర ఓపెన్ చేసినప్పుడు ఉంటుంది. యెషయా చూసినప్పుడు కేవలం దేవాలయంలో గడప కమ్ములు మాత్రమే వణికినాయట, మోషే దగ్గర సీనాయి పర్వతం ఒక్కటే వణికినదట. కానీ ఒక శ్రమ రాబోతున్నదండి, దేవాలయం యొక్క గడప కొమ్ములు కాదు, సీనాయి పర్వతం కాదు, కానీ ఆకాశాన్ని భూమిని దేవుడు చలింపజేస్తున్నాడు. ఆయన మొత్తాన్ని వణికించి దేవుడు ఏమనంటే తన ఉగ్రతతో దేవుడు దిగిరాబోతున్నాడండి. ఇటువంటి సమయంలో వాళ్ళందరూ పర్వతాల వైపు చూసి, వాటి వైపు చూసి, ఓ దేవా కాపాడు, ఓ దేవా కాపాడు అంటే, మీరు ఊహించగలరా, ఎవరైతే నిత్య జీవానికి వెళ్ళడానికి కూడా అర్హులుగా ఉన్న క్రైస్తవులు కూడా అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు కూడా శ్రమల్లో ఉంటారు. కారణం ఏంటంటే, దేవుడు ఏం చేస్తాడంటే, వారిని మిమ్మల్ని కడుక్కోమన్నప్పుడు మీరు కడుక్కోలేదు కనుక ఇప్పుడు నేను కడుగుతానని. శోధనలో ఇప్పుడు ఏమవుతున్నదంటే, వారి వస్త్రాలు అర్థమవుతున్నా అండి, శ్రమల్లోనికి దేవుడు నెట్టిన తర్వాత వారి వస్త్రాలు దేవుడు వారు కడుక్కున్నారు. అబ్బో ప్రవ్వా, ఓ ప్రవ్వా, ఇది ప్రవ్వా, అది ప్రవ్వా. కానీ చాలా కష్టం అండి. మీరు ఇదే వచనం ఒకసారి చూడండి, మళ్ళీ ముందున్న వచనాల్లో ఉంటుంది, 14వ వచనం 15వ వచనం, 14-15 బ్రదర్. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అడుగుతున్నప్పుడు, అయ్యా ఎవరయ్యా వాళ్ళంటే వాళ్ళు అన్నారు, అయ్యా మాకు తెలియదు, నీకే తెలియనని చెప్పుచుండగా, అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు. దేనిలో నుండి అండి? మహాశ్రమల్లో నుండి. యూదులు కూడా కష్టాల నుండి వచ్చిన వాళ్ళేనా? వాళ్ళకి దేవుడు కృప చొప్పున ఇచ్చాడా? వీరి గురించి ఏమన్నదంటే చదవండి బ్రదర్, మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములలో, దేనిలో? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని. ఎత్తపడి జరిగినప్పుడు వీళ్ళ వస్త్రాలు తెల్లగా లేవండి. ఎత్తపడి జరిగినప్పుడు వీళ్ళ యొక్క హృదయం సరిగ్గా దేవుడు యొక్క రాజ్యానికి వెళ్ళడానికి యోగ్యంగా లేదు. కానీ ఈ శ్రమల కాలంలో దేవుడు వీళ్ళని నలుగుగొట్టిన తర్వాత ఈ గొర్రెపిల్ల రక్తంలో వారి యొక్క వస్త్రాలు ఉదుక్కుని అప్పుడు వారు అక్కడ తెల్లని వస్త్రాలతో వారు కనబడుతున్నారు. ఎంతమంది ఇట్లా ఉందాం అనుకుంటున్నారు? వీళ్ళకి తెల్లని వస్త్రాలు ఉన్నాయా? కానీ దేంట్లో నుండి వచ్చారు? మహాశ్రమలు రానున్న ఆ శ్రమల కాలంలో నలుగుగొట్టుబడి వచ్చారు. ఇంకొకరిని చూద్దామండి, ఇస్తారా సమయం? నా మీద దయ చూపారు కదా, పోలే అలాంటి దీనంగా అడుగుతావు, నువ్వు నీకు ఇవ్వకపోతే ఎట్లేదని. సరే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ఇది కూడా తెల్లని వస్త్రమే అండి. 4వ వచనం, సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని. ఏం ధరించుకున్నారండి? తెల్లని వస్త్రములు ధరించుకొని. కనపడుతున్నదా మనకి? ఎక్కడ కూడా తెల్లని వస్త్రాలేనా? అయితే మీరు గమనించండి, నువ్వు వేసుకున్న బట్టలను బట్టి నువ్వెవరో ఐడెంటిఫై చేస్తారండి, అవునా కదా? మనం హాస్పిటల్కి వెళ్తే కనబడ్డ ప్రతి ఒక్కరికి వెళ్ళి నాకు ఒంట్లో బాగాలేదని చెప్పు. మనకు తెలుసు, మనం ఒంట్లో బాగాలేదని చెప్పాలంటే ఆయనకు స్టెథోస్కోప్ ఉండాలి, తెల్లని బట్టలు ఉండాలి, అవునా కదండి? ఒకసారి ఇలాగే చికెన్ షాప్కి వెళ్ళిన తర్వాత ఒక ఆయన చికెన్ కొడుతున్నాడు, పక్కన ఇంకో ఆయన లుంగి కట్టుకొని ఉన్నారు, మనోళ్ళే ఉంటే వచ్చిన ఆయన ఏమడిగాడంటే ఆయన వదిలేసి కిలో చికెన్ కొట్టున్నాడు. కారణం ఏంటంటే ఏం పట్టుకెళ్ళారు,
లుంగి కట్టుకెళ్తే ఈయన చికెన్ షాప్ ఆయన అనుకున్నారు. అయ్యా బాబు నేను చికెన్ షాప్ కదా, నేను కొట్టించుకెళ్ళడానికి వెళ్ళాను. ఆయన అడుగు, నువ్వు వేసుకున్న బట్టలు బట్టి నువ్వెవరో విలువిస్తారు. అవునా కదా అండి? బట్టలు కొట్టుకెళ్ళినప్పుడు ఎలా వేసుకెళ్తాం పిచ్చి పిచ్చిగా. మనం అక్కడ ఎంత పెట్టుకుంటాం తర్వాత, కానీ వెళ్ళినప్పుడు డిగ్నిటీకి వెళ్తాం. ఏమంటే చూడంగానే మనల్ని చూసేయడం కొన్ని, మనమే చినిగిపోయి నలిగిపోయిన వేసుకెళ్తే ఇలా స్టేటస్ ఎంత కాదు లేనా అయ్యని చూపిస్తాం. మనం మంచిగా వేసుకెళ్తే అయ్యగారు బాగానే వంటది వాడతాడు అనుకుంటా, కొంచెం మెయింటైన్ చేస్తాడు అనుకుంటారు, ఇంకోటి చూపిస్తారు. అవునా? మీరు లేఖనాలన్నింటిలో చూస్తే మీరు ధరించిన వస్త్రమే మీరెవరో చెప్పుద్దట. ఆమె యాజకుడు ధరిస్తే దట్టి ఎక్కడ కడతాడండి? ఆమె న్యాయాధిపతి అయితే ఎక్కడ కడతాడు? ఎక్కడ దీన్ని పైకి లేపి రొమ్మును కడతాడండి దట్టి. ఆమె యాజకుడు యొక్క వస్త్రాలు వేరు. ప్రవక్తలు ఎలా ధరిస్తారండి? ఎక్కువ శాతం ప్రవక్తలు ధరించే వస్త్రం ఎక్కువ శాతం మనం చూసేది గొర్రెల చర్మాలు, మేక చర్మాలు కట్టుకుని వారు దీనులుగా ఉండి కొండల్లోనూ గుహల్లోనూ తిరుగుతూ ఉండి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని వాక్యం చెప్తుంది. అంటే అందరూ నేను చెప్పట్లా, కొన్ని అంటే వారి వస్త్రధారణ బట్టి వారెవరో చెప్పొచ్చుంట. వారి యాజకుల, వారు ప్రవక్తల, వారు న్యాయాధిపతుల అని. అయితే కానీ ఇక్కడ నిలబడినది ఎవరయ్యా అంటే వీళ్ళు మనకు తెలుసండి. 24 పెద్దలు తెల్లని వస్త్రాలతో మహారాజుగా ఆయన ఉన్న తర్వాత రాజు యొక్క సన్నిధిలో 24 పెద్దలు అలా వారి యొక్క సింహాసనాల్లో ఉన్నారు. తెలుపు అనగా నీతి క్రియలు. ఏంటిదండి? దయచూపును కాక దేవుడు కొద్ది సమయం ఇచ్చారు కదా నాకు, నేను వేగంగా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తానండి. తెలుపు అనగా నీతి క్రియలండి. అయితే కానీ ఇక్కడ ప్రభుత్వం చిన్న పాయింట్ భలే మ్యాచ్ చేశాడు. ఏమనంటే ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన తన సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడో, ఈ 24 పెద్దల స్థలంలో ఉన్నప్పుడు ఈ శిష్యుల గురించి చెప్తా ఉంటాడు. ఏమనంటే ఒకప్పుడు ఈ పేతురు అడుగుతాడు. ఏమనంటే ఒకళ్ళు వచ్చేటప్పుడు నన్ను వెంబడించాలంటే నువ్వు సమస్తం వదిలిపెట్టి రావాలంటాడు ఆయన. అనగానే వెంటనే పేతురు అడుగుతాడు, అయ్యా మరి మేము నీకోసం మరి మాకున్న వాటిని వదిలిపెట్టి వచ్చాం కదా, మరి మాకేం జరుగుద్ది? ఆమె నిజానికి ఎవరు గొప్ప అంటే విడిచిపెట్టిన ఆయన గొప్ప కాదండి, ఈయన్ని విడిచిపెట్టడానికి పిలిచిన ఈయన గొప్ప. ఆమె ఎంతమంది మనం గొప్ప ఆయన గొప్ప అంటే ఎవరు గొప్ప అండి? ఆయన గొప్ప ఆయన కదా. కానీ ఇక్కడ కారణం ఏంటంటే ఎప్పుడైతే విడిచిపెట్టమన్నప్పుడు ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు చాలా సామాన్యుడిగా కనబడుతున్నాడంట అందరి దృష్టిలో. ఆయన కూడా ఇంట్లో పక్కన ఒక ఆయన కూడా మా బంధువుల్లో ఒక ఆయన కూడా మా ఫ్రెండ్స్లో ఒక ఆయన. కానీ ఎప్పుడైతే ఈ పేతురు ఈ శిష్యులు అపోస్తులు ఉన్నప్పుడు వీరి హృదయంలో ఒక ప్రత్యక్షత ఉన్నదండి. ఏమనంటే ఈరోజు ఈయన సామాన్యంగా కనబడుతున్నాడు, కానీ ఈరోజు భూమి మీద నడుస్తా చెప్పులు కూడా లేనోళ్ళ కనబడొచ్చేమో, కానీ ఒకరోజు సర్వమును పరిపాలించే ఆ చేతి సాయం లేకుండా తీయబడిన రాయి ఈయనే మహారాజుగా రాబోతున్నాడు. ఈయన సమస్త శత్రువులు స్తుత్తినీలుగా నరికే దేవుడు ఈయన అని చెప్పి వారికి ప్రత్యక్షత ఉన్నది కనుక వారు అప్పుడే వారి యొక్క చేతిని ఆయనతో కలిపారంట. ఏమనంటే ఏమి లేనప్పుడే, అయ్యా దొంగ అడుగుతున్నాడా పక్కన, అందరూ ఎక్కిరిస్తుంటే, ఓ ప్రభువా నీ రాజ్యంలో దయచేసి, నువ్వు ఈరోజు చాలా సామాన్యంగా కనబడుతున్నావు కానీ నువ్వు సామాన్యుడు కాదు, కానీ నువ్వు చాలా అసామాన్యమైన దేవుడు కనుక, నువ్వు ఊహలకు అందిన దేవుడు కనుక ఒకరోజు రాజ్యం నీ చేతులను ఉండబోతున్నది కనుక ప్రభువా దయచేసి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. కారణం ఏంటంటే మీరు దావీదుని గమనించండి. దావీదు ఎప్పుడైతే అసలు రాజ్యం లేదు, సింహాసనం లేదు, ఒక పక్కన సౌలు ధరుముతున్నాడు, ఇంకో పక్కన శత్రువులు ధరుముతున్నారు, ఇటువంటి స్థితిలో ఉంటే ఒక 400 మంది వస్తారండి దావీదు దగ్గరికి. ఎవరు తెలుసా వాళ్ళందరూ? రాజులు కాదు, ఏమీ కాదు, అప్పులు పాలైపోయిన వాళ్ళు, అస్వస్థతతో ఉన్నవాళ్ళు, ఆరోగ్యం బాగోని వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి దావీదు చుట్టూ చేరితే దావీదు ఎవరికి రాజు అంటే వీళ్ళకే రాజు. కానీ అప్పుడే ఆ 400 మందికి ఒక ఐడియా ఉన్నదండి. ఏమనంటే ఈరోజు దావీదు ఇలా కనపడుతున్నాడు సౌలు తెర మీద, అప్పుడు కానీ ఒక రోజున ఇదే దావీదు ఆ సింహాసనం ఎక్కబోతున్నాడు, ఇదే దావీదు రాజుగా నిలబడబోతున్నాడని ఆ ప్రత్యక్షత ఎలా ఉన్నది. ఈరోజు వధువు కూడా ప్రత్యక్షత కావాలండి. ఆమేన్. ఏమనంటే ఈరోజు నువ్వు ఏ కార్యం చేసినా గుర్తుపెట్టుకో. ఏమనంటే ఏ దేవుడి కొరకు నిలబడుతున్నావో ఈరోజు ఉన్నట్టుగా ఆయన ఉండడు, కానీ ఒకరోజు రాబోతున్నది ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకునే రోజు ఒకటి రాబోతున్నది కనుక. ఆమేన్. వారైనా మనం కూడానా పోరాటం లేకుండా ఎన్నడూ విజయం ఉండదండి. వారు ఆ రోజు సింహాసనం మీద కూర్చున్నారంటే ఒక రోజున వారు నేల మీద ఆయన కొరకు శ్రమ పెట్టారు. వాళ్ళలో కొంతమందిని అయితే ఇలా నిలబెట్టి నతనే వెళ్ళనుకుంటారు. మనిషిని ఇలా పెట్టి అతను చంపేటప్పుడు ఎలా చంపారంటే నువ్వు వేసుని వదులుతా ఉంటే వదలనంటే మనిషిని ఇలాగే ఉంచారు. ఇక్కడ కోసుకుంటా మనిషి బతికే ఉంటే ఈ తోలు మొత్తం తీసి చంపారు. అర్థమైనదా అండి? మనిషి బ్రతికే ఉంటాడు. ఇట్లా కోసం హతసాక్షులుగా మారిన వాళ్ళు వాళ్ళ కథలు చదివితే, అంటే వాళ్ళ సాక్ష్యాలు చదివితే మనం చేసేది ఏమీ కాదని అప్పుడు అర్థమైద్దండి. మనిషి ఇలాగా ఉంటే నతనే సజీవంగానే ఇలా సజీవంగానే ఉంటాడండి. సజీవంగా ఉంటే నేను వేసిన వదలంటాడు, నువ్వు వేసిన వదులుతావు, నేను వదలను. ఆ మనిషిని అలాగే ఉంచి ఆ చర్మం ఒక్కటికి వచ్చి పైనుండి తోలు లాగుతూ ఉంటారు, కానీ మనిషి బతికే ఉంటాడు. అటువంటి వారే ఆ రోజున సింహాసనం మీద వారు కూర్చుంటున్నారు. ఆమేన్.
ఎందుకంటే వారికి ఒకటి ఉన్నది, ఈ రోజు విధవ మాత్రమే. నువ్వు దేహాన్ని చంపడానికి భయపడక మాకు, కానీ దేహమును ఆత్మను కూడా పడద్రోయవానికి ఆయనకి నువ్వు భయపడని. వాళ్ళకి భయపడలేదు కనుకే దేవుడు వారిని ఆ స్థానంలో నిలబెట్టాడు. ఆమేన్. మరి ఇంకొకటి చూద్దామన్నదా? నువ్వు చూస్తే పాస్టర్ గారైనా చెప్పుకుంటూ వెళ్ళిపోతావు, నువ్వు 5 నిమిషాలు ఇంకా ఎక్కువసేపు చెప్తున్నావు. ఇది ఒకటి చివరిగా చూసి వెళ్ళిపోదాం. సరే, మన వస్త్రాలు క్లీన్గా ఉంచుకుందామా? మనకు అనవసరమైన వాటిల్లో మనం వేలు పెట్టకుండా. ఇదేనండి చెప్పచ్చా కరెక్ట్గా? వాళ్ళేమైతే వీళ్ళైతే మనకి ఎందుకు క్వశ్చన్. ఎందుకంటే మిరియామికి ఇలాగే చెప్పారు సలహా. అంటే ఏంటి మోషే అలా పెళ్లి చేసుకుని అడుగు, నువ్వైతే అడిగేస్తావు, వీళ్ళు అడగచ్చుగా పక్కన. నువ్వు అడగంటే నేను అడగ, నువ్వే అసలు నిన్ను మించిన హీరో ఎవరున్నారు కానీ వెళ్ళిపోయి మోషే ఎందుకు చేసావు కానీ. అప్పటి వరకు బాగానే ఉంది. వస్త్రాలు ఎప్పుడైతే అపవిత్రం చేసినా నిజంగా దేవుడు కూర్చుని మొత్తిన తర్వాత బయటికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే నీది కాని దాంట్లో నువ్వు చేయబెట్టకూడదు, నాది కాని దాంట్లో నేను చేయబెట్టకూడదు. మన వస్త్రాలు ఎలా ఉండాలి? ఎప్పుడు ఎక్కడైనా కలంగా అనిపిస్తుంది అనుకోండి సంఘంలో, నేనే పెద్దనండి వెళ్ళమాకండి, నాకు ఎందుకమ్మా. పైన చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నేను నా వస్త్రాలు మురికి చేసుకోవాలని కోరట్లేదు, కానీ ఒకవేళ నీకు మురికి అంటుంది అనుకో, నీకు సర్ఫ్ ఎక్సెల్ ఏ ఎక్సెల్ ఏమి రెడీగా లేవు, కానీ ప్రభు యేసుక్రీస్తు రక్తం రెడీగా ఉన్నది కనుక ఆయన దానిలో ముంచి కడుక్కోవాలంట. ప్రభువా దయచేసి నా బలహీనతను క్షమించు ప్రభువా, నా వస్త్రాలు మటుకి తేట తెల్లగా ఉంచు ప్రభువా అని. నువ్వు ఈరోజు ఆయన కొరకు నడిస్తే ఆయన ఒకరోజు నీతోపాటు ఆయన సంచరిస్తాడు ఆయన. ఆమేన్. ఇంకొకటి గమనిద్దామండి, ఇంకొకటి చూసి వెళ్ళిపోదాం, అంటే ముగిద్దాం వాక్యాన్ని. ఇప్పుడు మనం చూసిన వస్త్రాలన్నీ ఏంటివి? తెల్లని వస్త్రాలేనా? చాలా బైబిల్లో చాలా రిఫరెన్స్లు ఉన్నాయండి మనకున్న కొద్ది సమయంలో. యూదులకి ఇవ్వబడ్డాయా? ఆమేన్. అన్యులుగా ఉండి విడవబడ్డ వాళ్ళకి ఇవ్వబడ్డాయా? ఆమేన్. అయితే 24 పెద్దలకి ఇవ్వబడ్డాయా? వాళ్ళు కూడా ధరించే ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకొకటి చూద్దామండి, ఇది చూసి ముగిద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ 24 పెద్దలను, ఒక్క నిమిషం అందరం కలిసి ఒకసారి 3, 4, 5, 6, 7 చదువుదామండి. లేకపోతే వద్దులండి, సమయం ఎక్కువ పట్టుద్ది. కానీ 6, 7, 8 చదువుదామండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6, 7, 8 వచనం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చదువుదామా? అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహం వచ్చినదా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? ఎవరి మ్యారేజ్ అది? ఆమేన్. ఆయన కలవబోతున్నావా? పెళ్లి విందుకు వెళ్ళబోతున్నావా? చదువుతున్నాం. ఎవరైన భార్య అంటే ఎవరు భార్య అంటే ఎలా చూడబాకండి. ఆ భార్య ఎవరంటే ఆమేన్. నీ యోగ్యత కాదు, కానీ ఆయన కృప వల్ల నిన్ను ఎంచుకున్నాడు. ఆయన రూతును ఎంచుకున్నట్లుగానే, ఎస్తేరును ఎంచుకున్నట్లుగానే నీ దగ్గర దాకా వచ్చినది కనుక నీ వస్త్రాలు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకొని ప్రభువా సిద్ధంగా ఉన్నాను దయ చూపండి ప్రభు. కనుక సంతోషపడి సంతోషపడచ్చా? సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచదమని చెప్పగా వింటిని. ఆమేన్. తర్వాత వచ్చినమండి, ఆమె ధరించుకొనుటకు ఎటువంటివండి? ప్రకాశంగా కనబడుతున్నదా? ప్రభువు యేసుక్రీస్తు రూపాంతర పర్వతం మీద ఉన్నప్పుడు మహిమ మేఘమైన కమ్ముకున్నదా? అప్పుడు దేవుడే తన యొక్క వెలుగుని, అవునా కదా అండి? ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి? ఏ చాకలి వాడు క్లీన్ చేయనంత తెల్లగా కనబడ్డామంట. వెలుగు వాటిల్లో నుండి వస్తూ ఉండగానే పేతురు అసలు ఏంటి ప్రభువా ఇది? ఆమేన్. ఇప్పుడు కేవలం ఆయన వస్త్రాలే కాదు. ఆమేన్. చదవండి బ్రదర్. ఏమి ఇవ్వబడ్డాయంటే తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయా? తెల్లని వస్త్రాలు ఉన్నదా అండి అక్కడ? ఏమని ఉన్నది అక్కడ? ఇక్కడ మాటకి నా సమయం అయిపోయింది, ముగించినా వచ్చే వారం చెప్పనా అండి. తెల్లని వస్త్రాలు కావాలా మనకు సన్నపనార వస్త్రాలు కావాలంటారా? అదేంటంటే తెల్లని వస్త్రాలు వద్దంటారా? మనకి ఇస్తానన్నాడు కదా దేవుడు, అన్నీ తీసుకోరా? కానీ మీరు గమనించండి, ప్రతి చోట తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం ఉన్నది.
ప్రకటన 19లో ఉన్నది యూదులు కాదు ఇక్కడ చెప్పేది, విడువబడిన వారి గురించి కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వధువుని గురించి చెప్పబడినప్పుడు తెల్లని వస్త్రాలని, సన్నపు నార వస్త్రాలను దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. అయితే ఎంతమందికి సన్ననార ఎలా వస్తుందో తెలిసిన వాళ్ళు ఉన్నారు? సన్ననార తీయడం చాలా కష్టం అండి. నేను దాన్ని గమనించి అసలు సన్ననార ఎలా తీస్తారంటే, అది ఒక చెట్టులో నుండి వస్తుంది, ఆ మొక్కల్లో నుండి. ఆ మొక్కల్ని విత్తనాలు విత్తి అది ఎదిగే వరకు చాలా ఖరీదైన కార్యం అది. సన్నపు నార అనేది బయట లెనిన్ అంట. అది ఎదిగేంత వరకు ఆ పంట చేసే అతను ఎవరైతే ఉంటాడో ఓర్పుతో కాచుకొని ఉండాలి. ఆ పంట ఎదిగి 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 ఎప్పుడైతే చేతికి వస్తే అప్పటి వరకు ఏం జరిగినా మళ్ళీ పంట పోయినట్టే. వెనుకున్న కష్టాన్ని బట్టే ఆ క్లాత్కి కాస్ట్ అనేది ఉంటుంది. అవునా? ఫ్రీగా వస్తే దానికి ₹1,00,00,000 ఎవరు కట్టరండి. బాగా కష్టం ఉంటేనే దాని ఖరీదు ఎక్కువ ఉంటుంది. సన్నపు నార వాళ్ళు వీళ్ళు ధరించే, ధనవంతులు ధరించే వస్త్రం అది. రాజరికం ఉన్న వాళ్ళు ధరించే వస్త్రాలు అవి. ఎప్పుడైతే ఈ మొక్కలు ఎదిగి ఎదిగి ఒక ఎత్తుకు వచ్చిన తర్వాత వాటిలో పువ్వులు వస్తాయి, వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. వీటిని ఏం చేస్తారంటే మొత్తం ఒక రోజున కూర్చొని ఆ పంటంతా కోసేసి ఇదంతా తీసుకెళ్ళి వాటర్ టబ్బుల్లో పెట్టి దాన్ని నానుస్తారు బాగా. ఎప్పుడైతే ఈ మొక్కల్లో నాకు అర్థం కాదు అసలు దీంట్లో ఎలా వస్తుందా లెనిన్ అని. చాలా బాగుంటుందండి లెనిన్ క్లాత్. ఎప్పుడైతే ఈ యొక్క మొక్కలను తీసుకెళ్ళి వాటర్ టబ్లో పెడతారో అవి నానిన తర్వాత ఒక రోజు చెక్ చేస్తాడు. ఎప్పుడైతే ఆ మొక్కని ఇలా తుంపి ఇలా తీసినప్పుడు మనకి చెట్టు మొక్కలకి బయట కాండం ఒకటి ఉంటుంది, లోపల గ్యాప్ ఉంటుంది కదా, దానికి లోపల ఒక తీగ లాంటిది ఒక వస్తుంది. అది కానీ సాగుతుంది అనుకోండి, ఓకే ఇది పరిపక్వతగా వచ్చిందని చెప్పి దీన్ని తీసుకెళ్ళి బాగా నానిపోయిన వాటిని తీసుకెళ్ళి బాగా ఎండలో పెడతాడు. వీటిని బాగా ఎండబెట్టిన తర్వాత అప్పుడు వీటిని తీసుకొచ్చి జల్లెల్ లాంటివి, అంటే ఒక ముళ్ళ దువ్వెన లాంటివి ఉండవండి, వాటిల్లో దీన్ని పెట్టి కొంచెం వేడి చేస్తాడు. వాటిని అప్పటికి వేడి చేసి వాటిలో పెట్టి ఇలా నారదీయడం అంటారు కదా. ఎంతమంది ఈ పదం అర్థమైంది అనుకోండి, నారదీయడం అంటారండి. ఎప్పుడైతే దీన్ని పెట్టి లాగుతూ ఉంటారో ఈ పైన పొట్టు పైన కాండం అంతా వెళ్ళిపోయి లోపల ఒక సన్నని దారంలాగా వస్తూ ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. ఈ దారాన్ని ఓర్పుగా తీసిన తర్వాత ఇంత గొప్ప దూదిలా వస్తుంది. మళ్ళీ దీని అంతా తీసుకెళ్తాడు, ఒకదాని మీద పెడతాడు. ఈ సన్నని దారాన్ని లాగుతూ ఉండగా, మిషన్లో లాగుతూ ఉండగానే ఈ సన్నని దారం వస్తూ ఉంటే దీన్ని చుడతా ఉంటాడు. మళ్ళీ దీనికి మరొక దాన్ని యాడ్ చేస్తాడు, మరొక దాన్ని. అది చివరికి చాలా కష్టపడి దాన్ని ఒక దారం లెక్కన తీసుకొస్తాడు. ఈ దారాన్ని తీసుకెళ్ళి మళ్ళీ లేచిన తర్వాత అది తర్వాత వస్త్రంలా తయారైంది. కష్టంగా ఉందంటారా? చాలా తేలిగ్గా ఉంటుంది వస్త్రం వేసుకుంటే, చాలా హ్యాపీగా ఉంటుంది వస్త్రం వేసుకుంటే. ఎటువంటి ఎండ అయినా సరే చికాకు అనిపించదు. ఈ వస్త్రాలు ఎవరు ధరించారంటే, ఒకప్పుడు ధనవంతుడు ఉన్నాడు కదా, ధనవంతుడు లాజరు ఉన్నారా, లాజరేమో కింద ఆకలితో ఉంటే ధనవంతుడు వేసుకున్నది సన్నపునార వస్త్రం అండి. ఇప్పుడు దేవుడు విచిత్రం చూడండి, ఈయన సన్నపనార వస్త్రం వేసుకొని చచ్చిపోయాడు, కానీ దేవుడు వెళ్ళిపోయినాడికి దేవుడు సన్నపనార వస్త్రం ఇస్తాడు. అక్కడ ఎంతమందికి అర్థమైనదండి? సన్నపనార వస్త్రం ఇంకో దానికి కూడా వాడతారు. దేనికి చెప్పినా చనిపోయినప్పుడు దానితో చుడతారండి. లాజరు అనగానే లాజరు వచ్చాడా, అప్పుడు ఆ సన్నపనార వస్త్రాలు ఇవన్నీ వచ్చి ఇలా వచ్చాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు లేచినప్పుడు సన్నపనార వస్త్రాలతో లేగలేదండి, సన్నపనార వస్త్రాలు అక్కడే ఉన్నాయి. అసలైన సన్నపనార వస్త్రాలతో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఆమె ఎంతమందికి అర్థమైనదండి? నిజమే, మనకు కావాలంటారు సన్నపనార వస్త్రాలు. అయితే మీరు గమనించండి, మొట్టమొదటిగా ఇదేమి చూపిస్తున్నదంటే పవిత్రత, ప్యూర్. వధువు పవిత్రమైనది అంటారా? ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి. యోసేపుకి ఇచ్చారు సన్నవ నార వస్త్రాలు. సమయం అయిపోయినది, నేను ఇంకా లేదండి, వచ్చే వారం చెప్తానండి. ఇది నేను చెప్పిన దానికన్నా టైం కూడా చాలా అయిపోయినది. సరే, ఈ 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ప్యూర్, పవిత్రమైనది. 2, రైచియస్నెస్, నీతికి సూచనగా ఉన్నది. 3వది దేవుని యొక్క ఉద్దేశం, అంటే దేవుని యొక్క సేవ కొరకు ప్రత్యేకపరచడానికి ఇది ఉద్దేశంగా కనబడుతున్నదండి. ఇంకా నేను దీన్ని వివరించను, మరి దేవుడు కృప చూపిస్తే వచ్చే వారం దీన్ని వివరిస్తానండి. ఆమేన్. ఇప్పుడు వధువు ఏ వస్త్రాలతో ఉన్నది? ఏ వస్త్రాలతో అండి? తెల్లని వస్త్రాలు లేవా మనకి? కానీ వారికి ఏంటంటే శ్రమల తర్వాత ఒకళ్ళు పొందుకున్నారు. ఆమేన్. దేవుడు శ్రమల్లో కాదు, కానీ మనకి దేవుడు కృపను బట్టి ఇప్పుడే అనుగ్రహించగలడు ఆయన మనకి. ఈ వాక్య లేకనే మరి ఆ మిగతా భాగాన్ని దేవుడు కృప చూపిస్తే వచ్చేవారం వాటితో ముందుకు వస్తాను. వచ్చేసి అందరూ లేచినట్టు పడదాం. ఈ వారం ఏం నేర్చుకుని వెళ్ళామా అంటే, ముందుగా ఒకటి చేసుకుందాం. ఏమనంటే, మనకు మర్మం తెలిసినా ఏం తెలియపోయినా ఒకటి తెలియాలండి. ఏమనంటే, ప్రస్తుతం నా వస్త్రాల మాటికి దానియేలు పవిత్రంగా నిలబడ్డా? దానియేలు తను అపవిత్రపరచుకోవడానికి ఎన్నడూ ఇష్టపడలేదండి. ఆమేన్. వాళ్ళ అన్యులకి విగ్రహం యొక్క భోజనం పెడతాను ఏమన్నాడంటే, నేను మాటికి అబ్రాహాము యొక్క సంతానం కనుక నా వస్త్రం అపవిత్రం అవ్వడానికి తావే లేదా స్థలంలో
నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, సహాయ స్థితిలో బలపరచినది కృపయే. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమై, ప్రతి ఒక్కరూ అండి, ఎంతో మధురమైన స్వరం. హల్లెలూయా. మైన కృపా ఎంతో మధురమైన స్వరం, మా యుద్ధములను జరిగించినది కృపయే, విజయోత్సవముతో ఊరేగించునది కృపయే. మా యుద్ధములను జరిగించినది కృపయే, విజయోత్సవములో ఊరేగించినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. ప్రార్థన చేసుకున్నాను. సర్వోన్నతుడైన తండ్రి, ఏకరాత్రి కాల సమయమందున ప్రభువా, మరి మొట్టమొదటిగా తండ్రి, మరి యూదుల మధ్యలో జరిగిన కార్యాన్ని మేము చూసి ఉంటున్నాం ప్రభువా. మరి వారు మరణించినప్పటికీ ప్రభువా, కానీ నీ కృప వారి పట్ల దూరపరచలేదు కానీ తండ్రి, మరి వారి కన్నులు మా కొరకు నువ్వు మూసి ఉంచావు గనక
వారి ఆత్మలను తండ్రి పాతాళమునకు జార విడువలేదు కానీ ప్రభువా వారి పట్ల ఎంతో కనికరాన్ని చూపినావు ప్రభువా. కానీ వారు ఆ స్థితిలోనికి రావడానికి తండ్రి యేసుక్రీస్తు యొక్క రక్తం మా మీదను అది మా పిల్లల మీదను ఉండునుగా. కానీ వారి పెదవులతో వారు పలికిన మాట ప్రభువా, ఆ మాట ఈ లోకమును విడిచిపోలేదు కానీ ప్రభువా, అది ఈ తరంగాల్లోనూ ఎక్కడో ఇంకా సంచరిస్తూనే ఉండి ఉన్నది ప్రభువా. ఆ మాట యొక్క తండ్రి వారు పలికిన ఆ మాటకు ప్రభువా వారు ఎదుర్కొన్న ప్రతిఫలం ఏంటో మేము చూసి ఉండినామయ్యా. వారు దేన్ని విత్తి ఉండినారో ప్రభువా, వారు 2 సంవత్సరాలుగా ఏ పంటను వారు కోసి ఉన్నారో ప్రభువా, అది మా కనుల ముందు ప్రభువా నేటికి బందీలుగా ఉన్న వారి కుటుంబాల్లో ఉన్న ఏడుపు ప్రభువా మేము వింటూనే ఉండి ఉన్నాం ప్రభువా. అయ్యా మరి వారి గురించి ఏదైతే వినిండినామో ప్రభువా, మరి ఈ రోజున ఆ ముఖము ఏ ముఖమైతే వారి ముందు నాయనా నువ్వు దాచుకొని ఉండినావో ప్రభువా, కానీ ఆ ముఖం ఈరోజు మా వైపు త్రిప్పి ఉండిగా ప్రభువా, ఆ రక్తంతో మేము కడుగుపడుచు ఉండిగా ఓ ప్రభువా, మరి యథార్థంగా మేము ఉండాలని ఆశిస్తూ ఉండినాం, యథార్థంగా మేము అడగాలని మేము ఆశిస్తూ ఉండినాం. ఆ రక్తమును త్రొక్కే పరిస్థితి మాకు ఎన్నడూ రాకుండానట్లుగా, ఆ రక్తం యొక్క దోషం మా మీద కాదు కానీ ప్రభువా, ఆ రక్తం వల్ల వచ్చే ఆశీర్వాదాలు మాకు రాగలుగునట్లుగా, దానిలో స్వస్థత ఉన్నదని నమ్ముచున్నామయ్యా, దానిలో విమోచన ఉన్నదని మేము నమ్ముచున్నామయ్యా, అది మా పాపాలు కడుగునని మేము నమ్ముచు ఉండినామయ్యా, మా హృదయాలు అది కడుగును అని మేము నమ్ముచు ఉండినామయ్యా, మా దోషాలను దూరపరచునని మేము నమ్ముచు ఉండినామయ్యా. దయచేసి ఈరోజు నీ ముఖ ప్రకాశం మా వైపు ఉండిగా మేము దాన్ని దాటిపోవాలని కోరట్లేదు కానీ మేము నీ కృపను ఆశిస్తూ ఉండి ఉన్నామయ్యా. నిజానికి నాయన మరి ఆ యొక్క సహోదరులు యోసేపును ఏ విధంగా వారు వదిలించుకోవాలని ప్రయత్నించినప్పటికీ కానీ యోసేపు వారి సహోదరులు వదిలించుకోలేదు కానీ ప్రభువా, కానీ వారి కష్టకాలంలో చేరదీసి మరి ఆదరించినట్లుగానే ప్రభువా, మరి యూదులు నేను వదిలించుకోవాలని కోరినా ప్రభువా, యూదులు మరి నన్ను అంటున్నట్టుగా వారు ఉండినప్పటికీ కానీ వారి యొక్క సమయం వచ్చినప్పుడు ప్రభువా, మరి నువ్వు మహిమపరచబడిన తరువాత వారిని నువ్వు వదిలించుకోవట్లేదు ప్రభువా, వారిని త్రోసివేయాలని కోరట్లేదు కానీ వారి చెంతకు నీవే చేరి ప్రభువా వారి కన్నుల యొక్క బాష్ప బిందువులను కడుగుతూ ఉండినావయ్యా, వాటిని మీరు తుడుస్తూ ఉండి ఉన్నారయ్యా, వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రములు ఇచ్చి ఉండినావు, వారికే నువ్వు ఇవ్వగలిగితే ప్రభువా ఈరోజు వధువు నువ్వు దాటిపోయే దేవుడు కాదు కానీ కృప చప్పున మేము అడుగుతూ ఉండి ఉన్నామయ్యా, దయను బట్టి మేము అడుగుతూ ఉండినామయ్యా. మా నీతి అని మేము చెప్పలేము కానీ ప్రభువా, మా భక్తి అని మేము చెప్పలేము కానీ ప్రభువా, పెంటి వస్త్రం మేము సిద్ధపరచుకోవడానికి తండ్రి మంచి సాక్ష్యం మాకు దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని నమ్మలేని స్థితిలో మేము ఉండకుండానట్లుగా, ప్రతి క్షణానికి మారిపోయే రంగుల మాలో ఉండకుండానట్లుగా, ఏ వాక్యం ఎంత స్పష్టమై ఉండి ఉన్నదో ప్రభువా, వాక్యం ఎటువంటి తెలుపు రంగులో ఉండి ఉన్నదో ప్రభువా, అది ఎటువంటి నేను మరి తెల్లని గుర్రముల మీద నువ్వు వచ్చుచున్నావని ప్రభువా మీ లేఖనంలో మేము చూస్తూ ఉండి ఉన్నాను. కానీ సాతాను తెల్లని గుర్రము కాదు కానీ ప్రభువా వాడు చివరికి మిశ్రిత రంగుల్లోనికి వాడు దిగి వచ్చి ఉండిగా, నువ్వు మిశ్రిత రంగులు కాదు కానీ ప్రభువా, నువ్వు నిన్న నేడు నిరంతరము ప్రభువా మారని దేవునిగానే ఉండినావు గనక ఆ మారిన వాక్యమును మేము ధరించుకోగలుగునట్లుగా ప్రభువా, వధువు వాక్యం అనే వస్త్రము ధరించుకునేటట్లుగా, దేవుని యొక్క నీతి అనే వస్త్రం మేము ధరించుకోగలిగినట్లుగా, పరిశుద్ధాత్మైన వస్త్రం మేము ధరించుకోగలిగినట్లుగా దయచేసి మా పట్ల దయచూపమని మేము అడుగుచూ ఉండి ఉన్నాం. మరి లెక్కింప జారని గొప్ప జనసమూహమును చూసి ఉండినాం, కానీ వారు వాక్యమును ఎలా తిరస్కరించి ఉండి ఉన్నారో ఓ ప్రభువా, నిన్ను మేము స్వీకరించామని మేము చెప్పుచు ఏ బలిపీఠం మీద వాక్యం వస్తూ ఉండినదో ఆ వాక్యాన్ని మేము చేర్చుకోలేకపోతే ఒకరోజు మేము అటువంటి స్థితిలో ఉండిపోదుము కానీ ప్రభువా, ఒకరోజు మేము పండ్లు కొరికేవారుగా ఉండిపోదుమేమో, ఒకరోజు ఆ పర్వతముల తట్టు ప్రభువా అయ్యా మరి వారు ఏ విధంగా తండ్రి వారు విగ్రహంలో పారవేసి తండ్రి మరి ఆకాశమును భూమిని నువ్వు కంపింపజేసే ఆ సమయంలో ప్రభువా, కానీ నిన్ను ఆరాధించేవారు అక్కడ మొరపెట్టడం ఎంత దీనాతి దీనమైన పరిస్థితి అయి ఉన్నదో మేము ఆ స్థితిలోనూ ఉండాలని కోరట్లేదయ్యా. ఆ లెక్కింపజాలని ఆ గొప్ప జనసమూహంలో ప్రభువా వారిలో మేము ఉండాలని కోరట్లేదు కానీ మహాశ్రమంలో ఉండాలని కోరట్లేదు కానీ ఇదిగో ప్రభువా ఈ క్షణమందే ప్రభువా నీ రక్తం చేత మమ్మల్ని కడగమని మేము అడుగుచూ ఉండినాం, ఈ క్షణమందే నీ ఆత్మను దయచేయమని అడుగుచూ ఉండినాం. ఎవరైనా లేని స్థితిలో ఉండి ఉంటే ప్రభువా ఓ ప్రభువా మా వస్త్రములు ఎక్కడైనా డాగుపడి ఉన్నవేమో ప్రభువా, ఎక్కడైనా మరకలు పడి ఉన్నవేమో ప్రభువా, కాని కార్యములో తలదూర్చామేమో ప్రభువా, వాటిని కడిగివేమని మేము అడుగుచూ ఉండినామయ్యా. మేము ఇక్కడ ఎంత విలువైన వస్త్రాలు వేసుకొని వచ్చినా ఆకాశం నుండి నువ్వు మా వెంక చూసినప్పుడు ప్రభువా ఆ విలువైన వస్త్రాలు లెక్కలోనికి రావు కానీ ప్రభువా మా జీవితం లెక్కలోనికి వచ్చును ప్రభువా, ఆ జీవితం మీద మచ్చలు లేకుండానట్లుగా, లేని మచ్చలు మేము పుట్టించుకోకుండానట్లుగా నీ రక్తంలో మేము ఇప్పుడే కడుగుకోవడానికి తండ్రి
దయచూపమని మేము అడుగుచూ ఉండి ఉన్నాం. మరి 24 పెద్దల్ని మేము గమనించి ఉండి ఉన్నాం. మరి వారు చీకటి వస్త్రాలతో లేరు కానీ ప్రభువా, దాగుపడిన వస్త్రాలతో లేరు కానీ తండ్రి, వారు తెల్లని వస్త్రములతో ప్రభువా రాజు ముందు తండ్రి అధికారులు ఉండినట్లుగానే ప్రభువా వారిని ముందు ఉండి ఉన్నారు. కారణం, ఒకప్పుడు వారు తెల్లని వస్త్రాల్లో లేరు కానీ ప్రభువా, వారు భూమి మీద ఉండినప్పుడు వారు చాలా దీనమైన వస్త్రాల్లో ఉండి ఉన్నారయ్యా. వారు చేపలు పట్టువారుగా ఉండి ఉన్నారయ్యా. వారు చాలా సామాన్యమైన ప్రజలుగా ఉండి ఉన్నారు. కానీ వారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో, భూమి మీద యేసుతో వారు నిలబడినప్పుడు ప్రభువా, దీనుడుగా ఉన్న యేసుతో వారు నిలబడినప్పుడు, ఆ యేసు మహిమపరచబడినప్పుడు ఆయన వారిని విడిచిపెట్టట్లేదు కానీ వారిని తిరిగి సింహాసనముల మీద కూర్చుండబెట్టి, ఎవరైతే నాతో పాటు హింసను అనుభవించి ఉండినారో, ఎవరైతే నాతో పాటు నిందను అనుభవించి ఉండినారో, ఎవరైతే నా నిమిత్తమే ప్రజల చేత తిరస్కరించబడి ఉండినారో, ఎవరైతే నా నిమిత్తమే ప్రజల చేత త్రోసివేయబడి ఉండినారో, లోకం మిమ్మల్ని త్రోసివేసి ఉండవచ్చును కానీ నేను మిమ్మల్ని త్రోసివేయను అని చెప్పి ప్రభువా మరలా నువ్వు ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టి ఉండినావు. ఓ ప్రభువా, ఈ సమయం ముందు మేము దీనులుగా ఉండి వచ్చును ప్రభువా, మేము సామాన్యమైన వస్త్రాలతో ఉండవచ్చును కానీ ఈ వస్త్రముల లెక్కలోనికి రావు కానీ ప్రభువా, మేము కాబోయే రాజు ఎవరో మేము ఎరుగుదుము ప్రభువా, ఎవరు దీన్ని ఏలబోతున్నారో మేము ఎరుగుదుమయ్యా, ఎవరు ఈ అయ్యా సమస్యను స్వాధీనపరచుకోబోతున్నాడో ప్రభువా, ఎవరు రారాజుగా రాబోచు ఉండినాడో ప్రభువా, అయ్యా సమస్త సృష్టి ఎవరి చేతిలో ఉండి ఉన్నదో ప్రభువా, శత్రువును అణగుద్రొక్కు వారెవరో ప్రభువా, తీర్పు తీర్చే శక్తి ఎవరిలో ఉన్నదో ఆయన ఎవరో మేము ఎరుగుదుము కనుక ప్రభువా, ఎరిగిన వారి వలె మేము ప్రవర్తించడానికి దయచూపండి. దయచూపించి మీ యొక్క సహాయాన్ని ప్రభువా ఈ భూమి మీద మేము జీవించే కొద్ది దినములు తండ్రి ఎల్లప్పుడూ నీతో పాటు మేము గుర్తించుకుని వారుగా మమ్మల్ని నిలబెట్టండి. చెప్పబడిన ఈ కొద్ది మాటలు ఈ ప్రజల హృదయాల్లో ప్రభువా మీ కృపను బట్టి ముద్రించమని అడుగుచూ ఉండినాం. రానున్న దినాల్లోనూ కావాల్సిన లేఖలను మీ కృప చొప్పున మాకు అనుగ్రహించమని ప్రభువా ఈ కొద్ది మాటలు ప్రతి ఒక్క హృదయంలో మీరు ముద్రించమని అడుగుచూ ఉండినాం. ఈ సమయం అందు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళుచూ ఉండేండుగా మార్గమధ్యలో ఎక్కడ ప్రమాదం ఉన్నా దయచేసి మీరు దాన్ని తప్పించమని మేము అడుగుచూ ఉండినాం. వీరు ఒంటరిగా ఉన్నా ఖచ్చితంగా ప్రభువా మా చుట్టూ మీ యొక్క దేవదూతల కాపుదల ఉండును అని మేము నమ్ముచూ ఉండినాం. ఏదైనా విఫలమైపోవచ్చును కానీ తండ్రి, ఆకాశం భూమి అయినా గతించబోవచ్చును కానీ నీ వాక్యములో సున్నా అయినా పొల్లైనా ప్రభువా అది గతించే ప్రసక్తే లేదు కనుక ప్రభువా వాక్యం మీద నమ్మిక చేత మేము అడుగుచూ ఉండినాం. మీ బిడ్డల్ని క్షేమంగా చేర్చండి తండ్రి. వీరు వచ్చినప్పుడు ఎటువంటి అక్కర్లతో వచ్చారో మేము ఎరుగము కానీ వారు అనారోగ్యం చేత వచ్చి ఉంటే తిరిగి అనారోగ్యంతో కాకుండానట్లుగా స్వస్థతో తిరిగి వారు వెళ్ళినట్లు దయ చూపించండి. వారు ఏదైనా సమస్యల చేత వచ్చి ఉండి ఉంటే నీ కృప చొప్పున ప్రతి సమస్య నుండి వారికి విడుదల దయచేసి ప్రభువా వారు సమాధానకర్త మాతో తోడుగా ఉండినట్లుగా, సమాధానకర్త మాతో ఉండినట్లుగాను ప్రభువా, మా కుటుంబంలో ఉండినట్లుగాను, సంఘములో ఉండినట్లుగాను, మా లోను ఉండినట్లుగా ప్రభువా మా మాటలు సమాధానకరంగా మీరు నిలబెట్టమని అడుగుతున్నాం. తిరిగి వెళ్ళిన తర్వాత ఏ కుటుంబాల్లో కలహాలు లేకుండానట్లుగా ఎల్లప్పుడూ మేము మచ్చలేని బ్రతుకు జీవించడానికి ప్రభువా మా సాయశక్తిలో వాక్యంతో సరిచేసుకొనుచు మేము ముందుకు వెళ్ళడానికి దయచూపమని రానున్న దినాల్లో మీ కృపను బట్టి మరలా నిలబడి నీ సేవకుణ్ణి మరి ప్రభువా నిలబడి మీ దాసుల్ని నీ యొక్క ఇష్ట ప్రకారంగా మీరు వాడుకోమని కోరుచు ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. సృష్టికర్త అయిన దేవుడు ఆయన మహాపరిశుద్ధుడు గనుక మనలను కూడా ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి తన వాక్యం అనే ఉదకము చేత పరిశుద్ధులుగా నిలబెట్టునుగాక. ఆయన ఆత్మతోడయ్యుండునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించు.